యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అనే క్యాప్షన్తో జస్టిస్ అనేది అందరికీ ఈక్వలే, రిచ్ అయినా పూర్ అయినా అనే ఒక మంచి మెసేజ్తో మన ముందుకి ఒక సినిమాతో వస్తున్నారనమాట. సినిమా పేరు 23. ముగ్గురికి ఆరుగురు నన్ను కోసేసి హక్కు లేదంట. జస్టిస్ అందరికీ ఈక్వల్ కాదు, ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అన్నారు కదా. సెన్సార్ బోర్డులో కూడా అదేమన్నా వర్కౌట్ అవుతుందా? ఆల్ ఆర్ ఈక్వల్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అనేది. ఆల్ ఫిల్మ్స్ ఆర్ సేమ్ ఫర్ సెన్సార్ బట్ సమ్ ఫిల్మ్స్ ఆర్ మోర్ ఈక్వల్ దెన్ అదర్స్. మోర్ సేమ్. సో ఇలాంటి ఒక సెన్సిబుల్ డైరెక్టర్ ఎందుకు ఈ వివాదానికి వెళ్ళారు అనేది చాలా మందికి డౌట్ అనమాట. అంటే ఇప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే కందకలేని దొరకదా కత్తిపెట్టుకు ఎందుకు అని అంటారు కదా సామెత. మీరు ఇంత మంచి ఇమేజ్ పెట్టుకుని బట్ ఎందుకు ఆవేదన, ఎందుకు మిమ్మల్ని అంత లోపల నుంచి ఏం చేస్తుందని చెప్పి. స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి మన అప్రోచ్ ఏంటి, మనం ట్రై చేస్తున్నప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఏంటి, మళ్ళీ ఆంధ్ర గవర్నమెంట్ కూడా ట్రై చేసాం, అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి, సరే ఇప్పుడు సెన్సార్ బోర్డు చేసాం. సో ఇవన్నీ చూసినప్పుడు ఎంతో అంత కొంచెం చదువుకున్నాం, ఎంతో అంత కొంచెం మనం క్వశ్చన్ చేసే దీంట్లో ఉన్నాం, మనకే ఇంత కష్టం అవుతే ఇమాజిన్ ఇప్పుడు ఊర్లలో వాళ్ళ పరిస్థితి ఏంటి, నార్మల్ వాడి పరిస్థితి ఏంటి. అంటే మీ ఇంటెన్షన్ చాలా మంచిది అయి ఉండొచ్చు, బట్ కొన్నిసార్లు మన పాయింట్ ఆఫ్ వ్యూ అవతల వాడికి చాలా తప్పుగా కూడా కనిపించవచ్చు. వీళ్ళ వర్జన్ యాక్సిడెంట్ అన్నారు, సరే మనం అదే వర్జన్తో వెళ్దాం. ఎందుకంటే నిజం అనేది ఆ బస్సులో కరెక్ట్గా చూసి చనిపోయిన వాళ్ళకే తెలుస్తుంది. మేబీ బ్రతికిన వాళ్ళు కొంచెం తెలియవచ్చు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు మనకి. ప్లస్ వాళ్ళు చెప్పేది కరెక్ట్ రాంగ్ తెలియదు మన కేసు. ఇప్పుడు ఒక మంచి ప్రయత్నం చేశాను, ఈసారి కమర్షియల్గా ఆలోచిస్తానని ఏమన్నా మార్పులు వస్తాయా? లేదు మీ మంచితనం ఇలాగే ఉండి రేపు కూడా మెసేజ్ చేద్దామని ఆలోచనతో సినిమాలు వస్తాయా? అంటే అట్లీస్ట్ సేమ్ స్టైల్లో అయితే చేయనండి. ఓకే, అంటే అది సపోజ్ థ్రిల్లర్ తీసాను అనుకుందాం, అప్పుడు కూడా అందరూ ఒక స్టైల్లో చేస్తే మాత్రం చేయను. కానీ ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఉపయోగపడుతుంది అని అంటే నాకు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఎవరున్నారంటే ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అనే క్యాప్షన్తో జస్టిస్ అనేది అందరికీ ఈక్వలే, రిచ్ అయినా పూర్ అయినా అనే ఒక మంచి మెసేజ్తో మన ముందుకి ఒక సినిమాతో వస్తున్నారనమాట. సినిమా పేరు 23. మనతో పాటు మనకి బాగా సెన్సిబుల్ డైరెక్టర్, మనకు బాగా ఇష్టమైన రాజకొండ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. హలో అమ్మా, బాగున్నారా సార్? సూపర్. సో ఏంటి టెన్స్డ్గా ఏమైనా ఉన్నారా? అంటే ఒక్కరే అంత భారం తీసుకుంటున్నారు? కొంచెం టైర్డ్నెస్, ఇంకా కొంచెం ల్యాక్ ఆఫ్ స్లీప్ కంటిన్యూస్గా, క్యూబ్ విషయాలు, ఇంకా థియేటర్స్, కొంచెం బట్ స్ట్రెస్ కన్నా ఈ లాస్ట్ మినిట్ పనులు అన్నీ ఎక్కువైపోయి. ఓకే, సో బట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఆఫ్టర్ ప్రెస్ మీట్ కాబట్టి నేను అడుగుతుంది ఏంటంటే, ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత జస్టిస్ అందరికీ ఈక్వల్ కాదు, ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అన్నారు కదా. సెన్సార్ బోర్డులో కూడా అదేమన్నా వర్కౌట్ అవుతుందా? ఆల్ ఆర్ ఈక్వల్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అనేది. ఆల్ ఫిల్మ్స్ ఆర్ సేమ్ ఫర్ సెన్సార్ బట్ సమ్ ఫిల్మ్స్ ఆర్ మోర్ ఈక్వల్ దెన్ అదర్స్. మోర్ సేమ్. ఒక మాట అడుగుతున్నానండి, అంటే మీ మీద చాలా చాలా మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది అందరికీ మల్లేసిని చూసిన తర్వాత. ఈవెన్ 8 AM మెట్రో కూడా మంచి సినిమా. సో ఇలాంటి ఒక సెన్సిబుల్ డైరెక్టర్ ఎందుకు ఈ వివాదానికి వెళ్ళారు అనేది చాలా మందికి డౌట్ అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ తరపు, ఇప్పుడు మీ ఫ్యామిలీస్ తరపు ఎవరి తరపు ఉన్నారనుకోండి, క్వశ్చన్ చేశారంటే ఓకే అనుకోవచ్చు. చాలా మంది డౌట్ ఏంటంటే కందకలేని దొరకదా కత్తిపెట్టుకు ఎందుకు అని అంటారు కదా సామెత. మీరు ఇంత మంచి ఇమేజ్ పెట్టుకుని, అంటే మీకు వివాదాలకు మీరు దూరంగా ఉంటారు, చాలా హ్యాపీగా గడపాల్సిన జీవితం ఇది, అంటే మంచి క్రియేటివ్ థాట్స్తో మంచి బట్ మీకు ఒక లోపల ఒక ఆవేదన ఏదో క్రియేట్ అయింది, అది మాకు అర్థమవుతుంది. లేకపోతే మీరు నాకు నిజంగా పేపర్స్ పట్టుకుని మీరు వస్తుంటే జైబీంలో సూర్య గారు ఉన్నట్టు అనిపించింది ఆ ప్రెస్ మీట్లో. అది బట్ ఎందుకు ఆవేదన, ఎందుకు మిమ్మల్ని అంత లోపల నుంచి ఏం చేస్తుందని చెప్పి. అంటే ఒకటి, మనం ఇప్పుడు లాస్ట్ ఒక 4 monthsలో పడ్డ ఎక్స్పీరియన్సెస్ అనుకుందామా. స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి మన అప్రోచ్ ఏంటి, మనం ట్రై చేస్తున్నప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఏంటి, మళ్ళీ ఆంధ్ర గవర్నమెంట్ కూడా ట్రై చేసాం, అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి, సరే ఇప్పుడు సెన్సార్ బోర్డు చేసాం. సో ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు ఎంతో అంత కొంచెం చదువుకున్నాం, ఎంతో అంత కొంచెం మనం క్వశ్చన్ చేసే దీంట్లో ఉన్నాం, మనకే ఇంత కష్టం అవుతే ఇమాజిన్ ఇప్పుడు ఊర్లలో వాళ్ళ పరిస్థితి ఏంటి, నార్మల్ వాడి పరిస్థితి ఏంటి. సో ఇప్పుడు నాలాంటి వాడు అసలు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడాడండి. అంటే స్వభావం అంతే, ఇంట్రోవర్ట్గా ఉండడం, మన వారికి ఉండడం. ఇది ఫిలిం మార్కెటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, లైక్ నా వ్యక్తిగతది అనేది ఇంపార్టెంట్ కాదు, ఫిలింకి ఏం కావాలో నేను చేయాలి. సో నాకు ప్రొడక్షన్ ఇష్టం లేదు, కానీ ఇప్పుడు చేయాల్సి వచ్చింది, ఎవరు చేయరు కాబట్టి నా మూవీ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ నాకు మార్కెటింగ్ ఇష్టం లేదు,
ఇష్టం లేకపోయినా ఇది నా ఈగో కాదు, నాది కాదు. ఒక 10 సార్లు కాదు, 100 సార్లు ఒకరి దగ్గరికి వెళ్ళాలి, బతిమలాడాలి లేదు. ఎందుకంటే మలేషియన్లో ఒక 30-40 టెక్నీషియన్స్, యాక్టర్లు వీళ్ళందరూ అయ్యారు. నాకు చాలా ఉపయోగపడ్డారు వీళ్ళంతా. మూవీ వర్కౌట్ అయితే నాకు ఎలా అయినా ఉపయోగం కదా, బట్ వీళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఈ సినిమాలో కూడా 30-40 యాక్టర్లు ఉన్నారు, అందరు కొత్తగా యాక్ట్ చేసిన వాళ్ళు. సో నా రెస్పాన్సిబిలిటీ ఇది ముందుకు తీసుకెళ్ళడం. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ నాతో వాళ్ళకి అంటే ఇప్పుడు మనం ఏం చేయలేమండి, బట్ ఈ మార్కెటింగ్కి మనం అన్నీ చేసామా అనేది నాకు క్వశ్చన్ రాకూడదు మా టీంలో నుంచి. ఏంటంటే వాళ్ళకి ఏమనిపించాలంటే మేము ఇంతనికి ఎంత కష్టపడ్డాం, వీడికి మా కోసం ఫుల్ ట్రై చేసాడు, ట్రై చేసిన తర్వాత వర్కౌట్ అవ్వకపోయినా కానీ వాళ్ళు ఏమన్నారు, ఎందుకంటే మన కష్టం చూస్తారు కదా వీళ్ళు, ఏం చేయాలో చేసాడని. సో ఇంతవరకు మనకి ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా, ఇప్పుడు యాక్టర్లు వీళ్ళు కొంచెం ఫేమస్ అవుతే వాళ్ళని ముందు పెట్టేసి నేను కొంచెం పక్క జరిగేవాడిని. పిల్లలు కొత్త కాబట్టి ఇంక నేనే కొంచెం ముందుకుండి చేయాల్సి వస్తుంది. స్వామిగా నేను అసలు మనకి ఎందుకులే అని అనుకునే టైపే. కాకపోతే ఇప్పుడు ఒక ఛాన్స్ దొరికినప్పుడైనా మనం కొన్ని ఇష్యూస్ రేస్ చేయకపోతే ఇంకా అది చాలా తప్పైపోతుంది. నాకు వేరే టైంలలో నాకు ఎలా అయినా వాయిస్ లేదు, ఒక ప్లాట్ఫామ్ లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, మాట్లాడను. సో అప్పుడు సరే నాకేం సంబంధం అని వదిలేసినా పర్వాలేదు. బట్ ఇప్పుడు మనం నా పర్సనల్గా నేను ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ రేస్ చేస్తానంటే ఇంకెవరికైనా బెనిఫిట్ అవ్వచ్చు. సో ఇప్పుడు అందరు ఎందుకు భయపడతారంటే మేబీ నెక్స్ట్ సినిమా అప్పుడు నాకు సెన్సర్తో పెట్టుకుంటే నాకేమన్నా ప్రాబ్లం అవుద్దాం అనుకోవచ్చాను. నేను ఇవన్నీ ఇంకేం ఆలోచించలేదు. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసింది సేమ్ లాస్. నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ రూల్స్ ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ అసలు ఇంటర్మీడియట్ మీరు పెట్టండి ఎక్కడైనా ఎత్తుకునేలాగా, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అన్ని సినిమాలకి సేమ్గా మీరు పెట్టండి. ఈ 2 పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ కాబట్టి నేను రేస్ చేశాను. దీంట్లో ఏమీ సింపుల్గా రెండే అడిగాను కదమ్మా. ఒకటి అసలు 3I 15(3) ఏంటి అసలు ఇవి ఎక్కడున్నాయి గైడ్ లైన్స్? ఒక దగ్గర పెట్టండి, ఫిల్మ్ మేకర్స్కి మేము చూసుకుంటాం. రెండోది సేమ్ ఉండాలి. దాంట్లో ఇది చాలా పెద్ద విషయాలు ఏమి అడగలేదు కదా, సింపుల్ విషయాలే కదా. కానీ ఈ మాత్రం కూడా అడగకపోతే ఏమవుతుందంటే ఎవరు అడగాలి? ఎవరో ఒకరైతే అడగాలి, ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. సో దీంట్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అంటే మేబీ గైడ్ లైన్స్ పెట్టి అందరికీ సేమ్ ఉంటే నెక్స్ట్ ఇంకొకరికి ఉపయోగపడుతుంది. నాదైతే అయిపోయిందిగా, కాకపోతే అందరూ నేను కష్టపడ్డా అయిపోయింది నాకెందుకు అని అనుకుంటే ఎవరు రేస్ చేయాలి, ఎవరో ఒకరు రేస్ చేయాలి కాబట్టి రేస్ చేశాను అది. రెండోది కూడా నాది అయిపోయింది, ఇప్పుడు మంచిగా చెడో డన్, మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ అదర్స్. ఆ ఉద్దేశంతో అట్లీస్ట్ క్వశ్చన్ ప్రతిసారి కాకపోయినా అవకాశం వచ్చినప్పుడైనా దాన్ని క్వశ్చన్ చేయడం కరెక్ట్. అందరూ ఇప్పుడు అమ్మో నా సినిమాకి ఏమో అయిపోద్దేమో అది ఇది అందరూ భయపడితే మరి ఎవరో ఒకరైతే అడగాలి కదా. ఛాన్స్ దొరికింది అడిగానండి. సో ఇప్పుడు అంటే మీలాంటి ఇప్పుడు ఈ గుణం ఉంది కదండి, అందరికీ ఉంటే ఇంకా బాగుంటుంది. బికాజ్ మీరు 10 సార్లు మాట్లాడినప్పుడు కూడా పోనీ నాకు ఉపయోగపడిపోయినా నెక్స్ట్ వాడి కన్నా ఉపయోగపడుద్ది ఈ ఆలోచన ఈ జనరేషన్లో ఎవరికి లేదు. నేను చూస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఎవరికి లేదు. మన వరకు ఎండ్ అయిందా, ఓకే, మనకు అవసరం లేనప్పుడు అక్కడే రేవు దాటాక తెప్ప తగలేద్దామనే ఆలోచనే ఉంది. నెక్స్ట్ ఆ తెప్ప మీద ఇంకొకటి వెళ్తాడు, రేవు క్రాస్ చేస్తాడనే ఆలోచన ఎవరికీ లేదు. సో ఇంత మంచి ఆలోచన ఉన్నప్పుడు మీకు సపోర్ట్ కూడా అంతే అవసరం. మరి ఇంత మంచి ఆలోచన ఉన్నప్పుడు ఎవడో కూడా అయ్యో మన కోసం కదా, రేపు పొద్దున్న ఆ సిచ్యువేషన్లో నేనే ఉండొచ్చు అని ఒక చిన్న మేకర్స్ ఉండొచ్చు, వాళ్ళందరూ మీకు ఎవరైనా సపోర్ట్ చేయాలి. అలా ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారో వచ్చి మేము కూడా వాయిస్ ఉన్నాం, మేము అనుకున్నాం, మేము కూడా వాయిస్ రైజ్ చేస్తాం మీతో పాటు అవసరం అయితే అని. అంటే నాకు కొంచెం కనెక్షన్స్ తక్కువ కదమ్మా. నేను నాకున్న సర్కిల్ చాలా తక్కువ. చేసుకోవడము, కంప్లీట్ చేయడము, మళ్ళీ వర్క్ రెగ్యులర్ ఆఫీస్ వర్క్ అయ్యానంటే అసలు నాకు అసలు సినిమాతో ఫీల్డ్తో సంబంధమే లేదు కదా. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవడం వరకే నాకు ఇది. సో వాళ్ళు కొంతమంది ఎక్కడో ఒక దగ్గర చూసిన వాళ్ళకి మేబీ హెల్ప్ చేయాలని ఉంటుందేమో, బట్ ఆ కనెక్షన్ లేదు కదా, అందుకని పెద్దగా ఇంటరాక్ట్ ఎవరితో కాలేదు నేను. ఇది కూడా చాలా పాజిటివ్ కోణంలోనే చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ ఒక థింగ్ అయితే మాట్లాడతానండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రియదర్శి గారు ఉన్నారు. ప్రియదర్శి గారు మీతో సినిమా చేసినప్పటికి ముందు ఆయనకి ఆ ఇమేజ్ లేదు, ఒక మంచి యాక్టర్ అనే ఇమేజ్ లేదు, ఓపెన్గా చెప్తున్నాం. అంతకుముందు జస్ట్ ఏంటంటే ఒక కామెడీ యాక్టర్, మంచి టైమింగ్ ఉన్న యాక్టర్ అంతే. ఆఫ్టర్ మల్లేశం ఆయన మొత్తం మారిపోయింది, ఆయన మీద ఉన్న ఇమేజ్ మారిపోయింది, కొత్త క్యారెక్టర్లు పుట్టుకొచ్చాయి ఆయనకి. ఇప్పుడు దీని తర్వాత వచ్చింది బలగం సినిమా తర్వాత ఆ డైరెక్టర్ దాన్ని కొంచెం డిమాండ్ సప్లై థాట్లోనే వెళ్ళింది అదంతా.
అంటే ఆడియన్కి ఏం కావాలి ఆ డిమాండ్ని మనం సప్లై చేద్దాం, క్యాష్ చేసుకుందాం, ఇదే థాట్లో నడుస్తున్నారు ఫిల్మ్ మేకర్స్ అందరూ. మీరెందుకు ఆ కైండ్ ఆఫ్ ఫార్ములాని, ఆ కైండ్ ఆఫ్ స్ట్రాటజీని మీరు అవలంబించుకోలేదు ఎందుకు అసలు? అంటే మనం మంచిగా చేద్దాం అనే ఆలోచన ఉంది కానీ డిమాండ్ సప్లై అనేది ఎందుకు మీ మనసులో పెట్టుకోలేదు? అది ఇంతమంది అంటున్నారంటే దాంట్లో కొంచెం వరకు వాస్తవం కూడా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఆడియన్స్ ఇది చూస్తున్నారు, సో ఇది చేస్తే బాగుంటుంది అనేది ఎంతో అంత కొంచెం నిజం ఉంటుంది కాబట్టి ఈ స్టీరియో టైప్స్ కూడా ఫామ్ అవుతాయి. కాకపోతే అలా ఆలోచించి చేసే వాళ్ళది కూడా ఫెయిల్యూర్ రేట్ 90% ఉంది కదా. ఇది ఫార్ములా అని చెప్తున్నారు, బట్ ఆ ఫార్ములాలు వాడి చేసే వాళ్ళది కూడా రేట్ 90% ఉంది కదా. మేబీ నాలాగా చేస్తే అప్పుడు సక్సెస్ రేట్ ఇంకా 5, వాళ్ళకి 10% ఉంది. నాలాగా ఆలోచిస్తే 1% ఏమో. కానీ వాళ్ళది కూడా ఇప్పుడు అలా మీరు చెప్పినట్టు ఇది చేస్తే బాగుంటుంది అని అన్ని క్యాల్కులేషన్లు వేసుకొని చేసినా కూడా వాళ్ళ సక్సెస్ రేట్ ఓన్లీ 10% ఉంది. 5% అనుకోవాలి యాక్చువల్గా. సరే కొంచెం లిబరల్గా ఉంటే 10% ఉంది. సో ఇంకా కొంచెం రిస్క్ తీసుకున్నట్టు. 10% కూడా రిస్కే కదా, ఆ ఫార్ములా వాడితే కూడా రిస్క్. ఫార్ములా వాడకపోతే ఇంకా 1% అనుకుందాం సక్సెస్ రేట్, ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకున్నట్టు. కానీ మరీ వాళ్ళకన్నా మరీ ఎక్కువ రిస్క్ తీసుకున్నట్టు కాదు. ఇంకోటి ఏంటంటే ఇలా తీయాలి, ఇలా చేయాలి ఇవన్నీ చెప్పిన వాళ్ళు కరెక్ట్ అయినప్పటికీ కూడా కొంతమంది కాదు, మేబీ ఇట్లాంటి వాళ్ళు 5% ఉన్నారేమో, 10% ఉన్నారేమో, కానీ ట్రై చేద్దాము అని చేస్తేనే కొంచెమైనా వెరైటీ వస్తుంది కదా. అందరు ఇంకా సేమ్ చేస్తే అసలు వెరైటీ. ఇప్పుడు ఫుడ్ ఉంది, సరే అందరూ మనం ఫస్ట్ టైం ఒప్పుకుంటాం అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేస్ ఉంది, బిర్యానీ అందరికన్నా ఎక్కువ ఫేమస్ అని హైదరాబాద్కి ఒక పేరు ఉంది. మొత్తం స్ట్రీట్స్ అవి ఇవి ఫార్ములా బిర్యానీలో డబ్బులు వస్తాయి. మొత్తం బిర్యానీ ఎట్లా ఉంటుందమ్మా, అందరూ విసుగు. మనం ఒకటి ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఇంత సేల్ అవుతుంది బిర్యానీ ఫేమస్ హైదరాబాద్కి అని అంటే బిర్యానీలో ప్రాఫిట్ అనేది ఫస్ట్ ఒప్పుకోవాలి. బట్ ప్రతి ఒక్కటి బిర్యానీ ఇప్పుడు పెడతా ఇంకా మొత్తం హైదరాబాద్ బిర్యానీ నింపేసా అంటే కుదరదు అది. సో అట్లీస్ట్ ఆల్టర్నేట్ థాట్ ఉంటే ఏంటంటే హెల్దీ మిక్స్ ఉంటాయి. కమర్షియల్ ఎప్పటికీ ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, 100 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది. ఓ 20%, 30% అన్ని వెరైటీలా వస్తే ఏంటంటే ఓ వెరైటీ ఉంటుంది, కొంచెం కొత్త క్రియేటివ్ ఉంటుంది, కొత్త ఐడియాస్ వస్తాయి. బట్ ఈ కొత్త ఐడియాస్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది. వాళ్ళకి 10% సక్సెస్ రేట్ ఉంటే ఇక్కడ ఓన్లీ 1% ఉంటుంది. కానీ చేయాలి కదా, చేస్తేనే మన తర్వాత తెలుస్తుంది. సో అందరూ అవును 10% ఉంటుంది, ఇక్కడ తక్కువ పర్సెంటేజ్ సక్సెస్ అన్నా కూడా చెయ్యాలి. కొన్ని కొత్త ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ అలాంటి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద ఇది అనుకుందాం. బట్ యంగర్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, మేబీ దే విల్ కమ్ అప్ విత్ సంథింగ్ కంప్లీట్లీ న్యూ. అవును మీరు ఫార్ములాలు చెప్తున్నారు, మేము కంప్లీట్లీ వేరేలా తీస్తాం అనొచ్చు. సో ఆ థాట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో అది మెయిన్ రీజన్. బట్ అంటే మీ ఇంటెన్షన్ చాలా మంచిది అయి ఉండొచ్చు, బట్ కొన్నిసార్లు మన పాయింట్ ఆఫ్ వ్యూ అవతల వాడికి చాలా తప్పుగా కూడా కనిపించవచ్చు. అంటే ఒక పాయింట్ ఏంటంటేనండి, ఇప్పుడు మీరు చలపతిరావు గారిని మెయిన్ లీడ్ క్యారెక్టర్, హీరో అని కాదు నేను అంటలేదు, లీడ్ క్యారెక్టర్. అప్పుడు ఆయన లీడ్ కింద పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంతో కొంత ఆయన కొంచెం పాజిటివ్గా చూపించేది, అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన పవర్ఫుల్గానే చూపించాలి. పవర్ఫుల్గా చూపించే స్క్రిప్ట్ అయితే ఇక్కడ కాదు. సో ఏం చేయాలి, కొంచెం ఆయన మీద సింపతి క్రియేట్ అయ్యే రోల్ ఉంటుంది అనేది మాకు అర్థమవుతుంది ఎండ్ ఆఫ్ ద డే. బికాస్ అది మీ కంపారిజన్ కూడా చాలా కరెక్ట్. బట్ మామూలుగా అనేది ఏంటంటే థింగ్ ఏంటంటే మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్ 26 మెంబర్స్ చనిపోయారు. ఆ 26 మెంబర్స్ చంపిన వాళ్ళ గురించి ఇంకా పాకిస్తాన్ మీద మొత్తం మన ఇండియా అంతా అట్టుడిగిపోయింది. మనం వెళ్ళి వాళ్ళ మీద బాంబులు వేస్తాం, వాళ్ళ ఫ్యామిలీస్ మీద బాంబులు వేస్తాం. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కూడా అలాగే ఆలోచిస్తే, అంటే అక్కడ 26 ఇక్కడ 23 సిమిలర్ నెంబర్ ఉన్నప్పుడు మనం కూడా ఎలాగో ఆలోచిస్తే వీళ్ళ ఫ్యామిలీల మీద కూడా బాంబులు వేయాలి అనే థాట్ రావచ్చు. బికాజ్ రెండు వేరు ఇన్సిడెంట్స్ కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ వేరు, మన ఇంటెన్షన్ వేరు కాబట్టి ఓకే, ఇదంతా ఓకే. మీరు అన్న జస్టిస్ ఆల్ ఆర్ ఈక్వల్, జస్టిస్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్ అనుకుంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో వీళ్ళని కూడా అలాగే ట్రీట్ చేయాలి. అప్పుడు ఇంకా సివియర్ పనిష్మెంట్ వీళ్ళకి పడుతుంది. అంటే మీరు కంపేర్ చేసింది వాళ్ళనే, జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్, చుండూరు కులహత్య, వీటిని కంపేర్ చేశారు. మేము దీనికి కంపేర్ చేస్తే ఇంకా పెద్ద పనిష్మెంట్ పడాలి కదా. దాంట్లో ఇప్పుడు ఎంతోమంది 5 ఎంతోమంది వచ్చేసి ఇంతమందిని చంపారు, రైట్? ఈ ఇన్సిడెంట్ అనుకుందాం. ఇక్కడ ఇప్పుడు చిలకలూరుపేటలో వీళ్ళు వెళ్ళి దొంగతనంకి వెళ్ళారు, వీళ్ళ వర్జన్ యాక్సిడెంట్ అన్నారు. సరే మనం అదే వర్జన్తో వెళ్దాం, ఎందుకంటే నిజం అనేది ఆ బస్సులో కరెక్ట్గా చూసి చనిపోయిన వాళ్ళకే తెలుస్తుంది. మేబీ బ్రతికిన వాళ్ళు కొంచెం తెలియవచ్చు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు మనకి. ప్లస్ వాళ్ళు చెప్పేది కరెక్ట్ రాంగ్ తెలియదు, మన కేస్ స్టేట్మెంట్ బట్టి చూస్తాం. ఒకే ఒక రీజన్, కొంచెం వాళ్ళు యాక్సిడెంట్గా చేసేమో అంటే నమ్మడానికి ఒకటే ఒక పాయింట్ ఏంటంటే ఇద్దరిట్లో ఒకరికి కూడా కాలిపోయింది.
అవును. సో నేను మనం సపోజ్ అక్కడ కాల్ చేసి వెళ్ళిపోయేదాం అని అంటే ఇద్దరు తప్పుకోవాలి. అదొక్కటి నేను కొంచెం ప్లస్ పాయింట్ ఇస్తాను, కానీ ఓకే. 100% యాక్సిడెంట్ అనుకుంటాం మనం, ఎందుకంటే మనం చూడలేదు. మనం చూడనిది 100% అని ఎప్పుడు అనలేము. 99%, 80%. ఇప్పుడు పహల్గామ్లో మనకు ఆల్మోస్ట్ ఆ ట్రుత్ వాళ్ళు చేంజ్ చేశారు అనేది ఆల్మోస్ట్ 100% అనొచ్చు. రీజన్ ఏంటంటే మల్టిపుల్ పీపుల్ చూసారు అక్కడ. ఒకరు చూస్తే ఏదైనా ఇప్పుడు కావాలని చంపి అన్ని చేశారు, మనకు అది కొంచెం ఎక్కువ. ప్లస్ అప్పుడు ఏంటంటే అప్పుడు ఎప్పుడో జరిగింది, అది కొంచెం యాక్యురసీ తగ్గుంటుంది. ఈ కేసులో కొంచెం ఆల్మోస్ట్ వీళ్ళు ఏం చేశారని ఆల్మోస్ట్ మనం కంక్లూజన్కి రావచ్చు. అంటే ఇది ఒక సైడ్ తీసుకోవడం కదా, ఆబ్జెక్టివ్గా డిస్కషన్ చేసి, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఇంటెంట్ ఉందండి. అవును. ఇప్పుడు వీళ్ళని వెళ్ళి మేము చంపుతాము మంచి క్యాల్కులేషన్తో వచ్చారు, వచ్చి చంపారు. దీన్ని కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ ఇవి. వీళ్ళ దాంట్లో దొంగతనం చేద్దామని వచ్చారు, అది చాలా పెద్ద క్రైమ్. అది దానికి ఆ శిక్ష ఏదో ఉంటుందో అది పడాలి. సరే వీళ్ళ 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 వర్షన్ నమ్ముదాం కొంచెం, ఒక జస్ట్ డిస్కషన్సే కదండి. యాక్సిడెంట్ అయింది, మేము మాకు అదేదో తెలియక ఏదో అయిపోయి చనిపోయారు అని అనుకుందాం, వాళ్ళు కరెక్ట్ అనుకుందాం జస్ట్ డిస్కషన్కి. అప్పుడు తెలిసి చేయలేదు కాబట్టి, తెలిసి చేసినా తెలిసి చేయకపోయినా పెద్ద శిక్ష పడాలి. సరే 10 సంవత్సరాల, 20, 30 లైఫా ఈ వీటిలో, ఓకే. కానీ ఇంటెన్షన్ సపోజ్ కావాలని వీళ్ళని 23 మందిని వెళ్ళి నేను పెట్రోల్ పోసి కాలు చేసి చంపుతా అనేది ఇంటెన్షన్ లేకపోతే, ఇంటెన్షన్ ఉన్నవాడు కన్నా కొంచెం ఒక మెట్టు తక్కువ ఉండాలి. అది మన ఇండియన్ కోర్టు కాదమ్మా, వరల్డ్ మొత్తంలో ఏ జస్టిస్ సిస్టమ్ తీసుకున్నా ఇంటెంట్ ఏంటి అని, ఓకే. ఇప్పుడు మన ఇద్దరం బద్ధశత్రువులం, నేను చేస్తుంటే తిడితే నేను తీసేసి ఇలా కొట్టాను, నేను ముందు క్యాల్కులేషన్స్ చేసి రాలేదు, ఆ కోపంలో స్పర్ ఆఫ్ ద మూమెంట్లో కొట్టాను. మళ్ళీ నేను కొడితే ఇప్పుడు తల పగలుగుతుంది అని అనుకోవాలి. సో దీనికి కొంచెం ఇది కరెక్ట్ అని ఎవడన్నాడు, దీనికి కూడా పెద్ద శిక్షే ఉంటుంది. కానీ నేను మొత్తం ప్లాన్ చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు ఏంటి, నేను వీడిని వెళ్ళి రేపు అది దట్ ఈస్ లైక్ కోల్డ్ బ్లడెడ్ ప్లానింగ్తో ఉంది. సో పహల్గామ్ కన్నా ఎక్కువ అని అన్నావు కదమ్మా, అది ఎక్కువ ఉండడానికి లేదు ఇక్కడ. నేను అనేది పహల్గామ్ అంటే ఎక్కువ అంటలేదు, ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ కంటే ఎక్కువే పనిష్మెంట్ పడుతుంది వీళ్ళు ఇలాంటి కంపారిజన్ మేము చేస్తే. వీళ్ళు దొంగతనానికి ఒక శిక్ష వేయాలి, 23 మందిని చంపినందుకు ఒక శిక్ష వేయాలి. సో ఇవన్నీ కలిపి ఒక శిక్ష వస్తుంది వీళ్ళకి. చుండూరులో దీంట్లో వాళ్ళ ఇంటెంట్ చంపాలని ఉంది కాబట్టి ఈ 2 కేసులో వీళ్ళకన్నా కొంచెం ఎక్కువ ఉండాలి అని అన్నా, లేకపోతే వీళ్ళంత ఉన్నా పర్వాలేదు, కానీ వీళ్ళు బయట ఉన్నారు కదా అనేది ప్రాబ్లం. వీళ్ళకి అసలు ఉండద్దు అనేది అసలు క్వశ్చనే లేదు. ఓకే. సో మీరు స్టిల్ ఇప్పటికి కూడా వీళ్ళు బయటకు రావాలి అనేది కాదు మీ ఇంటెంట్. వీళ్ళకి పక్కన పెడదామమ్మా, ఒక 100 మంది వెళ్ళారు ప్రిజన్లో, ఓకే. వాళ్ళకి ఇంత శిక్ష అని ఉంటుంది. ఆ శిక్ష అయిపోయింది తర్వాత, తక్కువ అయిపోయిన తర్వాత ఎవరినైనా ఎప్పుడు వదలాలి అంటే, వీడు ఇప్పుడు వెళ్ళి సొసైటీలో వదిలేస్తే, ఓకే, వీడు మళ్ళీ తప్పు చేస్తాడా సొసైటీ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక రేపిస్ట్ ఉన్నాడు, ఆ రేపిస్ట్కి 7 సంవత్సరాలు పడింది అనుకుందాం, ఓకే. వాడు 7 సంవత్సరాలు ఉన్నాడు, వీడు మారలేదు, అప్పుడు శిక్ష ప్రకారం 7 సంవత్సరాలు వదిలేయాలి కదా, అది కూడా రాంగ్ అప్పుడు. ఎందుకంటే వీడు వదిలేస్తే మళ్ళీ ఒక అమ్మాయి ఏదో అవుతుంది, శిక్ష ప్రకారంగా లా ప్రకారంగా 7 ఉన్నా వదలొద్దు. అవును. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళ అంచనా ఏంటంటే మైనర్గా ఉన్నాడు కదా, మొక్కై వంగుతుంది, మానేవి వంగదు కానీ మొక్కై వంగుతుంది అనే ఫీలింగ్లో మనం వంచొచ్చు, కొంచెం సైకాలజిస్ట్తో కొంచెం ఇప్పించి మనోడికి థెరపీ ఇప్పించి మార్చొచ్చు అనే ఫీలింగ్లో చేస్తున్నారేమో మేబీ. సో ఇప్పుడు ఏంటంటే అందరూ అప్పటివరకు అఫీషియల్స్ ఎట్లా ఉంటారు, మన జాబ్ అయిపోయిందా, వీళ్ళు వేసామా పంపించేసామా అంటారు. వికే సింగ్ అనే ఒక డీజీ అతనేమన్నాడంటే, నేను ట్రై చేస్తా ఇంకా కొంచెం వీళ్ళని బెటర్ చేయడానికి. వీళ్ళు చాలామంది ట్రై చేశారు ఇండియాలో వరల్డ్లో అంతా. చాలామంది ఏంటంటే నా జాబ్ ఇంతే అని వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ జాబ్ కాకుండా నేను ఇంకా చేస్తా అని. కిరణ్ బేడి తిహార్ జైల్లో ఉన్నప్పుడు ఆమె చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది, లోపల ఫైటింగ్లు గీటింగ్లు ఉన్నప్పుడు కూడా అవన్నీ తగ్గించి, డ్రగ్స్ గిగ్స్ అన్నీ తగ్గించి, అట్లా కొంతమందికి విజన్ ఉంటుంది. అలానే ఇక్కడ వికే సింగ్ కాదు, వీళ్ళకి కావాల్సింది సైకలా. సో ఇప్పుడు వీళ్ళు 32 years అయింది. నేనేమంటానంటే, వీళ్ళని వదలాలా వదలొద్దా అనేది ఆ జైలర్కి వీళ్ళకి పూర్తిగా తెలుస్తుంది. మా ఎవ్రీ పర్సన్ వాళ్ళ లోపల ఉన్నాడు, వీడు వెళ్ళిన తర్వాత ఇటు చేస్తాడు, వాళ్ళ హిస్టరీ తెలుసు వాళ్ళకి.
వీళ్ళు ప్లస్ సైకాలజిస్టులు వీళ్ళందరూ కలిసి ఒక ఎవాల్యుయేషన్ ఉండాలి వాళ్ళకి. అది ఈ రోజు చేసిన దాన్ని బట్టి కాదు, ఒక ఇయర్స్ కొన్ని సంవత్సరాల నుంచి చూడాలి. ఒకరు లేకపోతే అందరు యాక్టర్స్ అయిపోరు కదమ్మా జైల్లో. కరెక్ట్. ఈయన అసలు ఎంత మంచివాడిని అయిపోయానండి అని ఆడన్నీ యాక్టింగ్ చేసి మళ్ళీ వెళ్ళి వాడిది చేసుకుంటూ అంటున్నాడు. ఒక సైకో కూడా ఉంటాడు, యాక్టింగ్కి వాడు ఫుల్ యాక్టింగ్ చేసుకొని వస్తాడు. మంచిగా ఉండేసి వెళ్ళిపోతాను, నాకు ఫాస్ట్గా ఇచ్చేసేయండి అని అంటాడు. సో ఒక సైంటిఫిక్ వే ఉండాలి పంపించడానికి. సో వీళ్ళు పంపిస్తే ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటిది ఇంకొకటి చంపడం, తగిలేయడం, దొంగతనం ఇట్లా చెయ్యరు అనే నమ్మకం ఆ గవర్నమెంట్ జైలు వాళ్ళు, ఈ సైకాలజిస్టులు వీళ్ళందరూ మళ్ళీ ఒకరోజు చేసే ఎవాల్యుయేషన్ కాదు కదా, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తూ అంటే వాళ్ళు శిక్ష అనుభవించాలి. 10 సంవత్సరాలు 20, 30 ఎంతో వాట్ ఎవర్ ఈస్ ద రైట్ టైం. బట్ హాని కారు అన్నప్పుడు అప్పుడు వదలడం కరెక్ట్. సూపర్. అంటే నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఈ 32 ఇయర్స్ అయిన తర్వాత అట్లీస్ట్ వీళ్ళని విడిచిపెట్టకపోయినా పర్వాలేదు, బట్ ఇవాల్యుయేషన్ అనేది బయట పెట్టాలి. అసలు ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, ఇంతకాలం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. లేదు వీళ్ళు ఇంకా క్రిమినల్స్ గానే బ్రతకాలనుకుంటున్నారు బయటకు వస్తే, అస్సలు వదలక్కర్లేదు. బట్ మంచి పాయింట్, అసలు సూపర్ పాయింట్ సార్, అసలు చాలా బాగా నచ్చింది. ఇంకొక యాంగిల్ ఉంది ఏంటంటే, మనం విక్టిమ్ సైడ్, ఐ మీన్ క్రిమినల్ సైడ్ కాకుండా, క్రైమ్ చేసిన వాళ్ళ సైడ్ కాకుండా విక్టిమ్ సైడ్ చూసుకుంటే, అమాయకులు బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు పరువు హత్యలు ఎక్కువగా, ఈ కుల హత్యలు వీటిలో ఏంటంటే బ్యాక్ స్టోరీ కొంచెం బలంగా ఉంటుంది. ముందు నుంచి గొడవలు, ఈ మైండ్లో నాటుకుపోవడం, వాళ్ళ మీద కక్ష, ఇవన్నీ నాటుకుపోయి చంపుతారు. ఒక బలమైన బ్యాక్ స్టోరీ ఉంది. దాన్ని చాలా స్టేజెస్ ఉన్నాయి. మనం ఎక్కడ తప్పు జరిగిందంటే మనం ఎక్కడ రూట్స్లోకి వెళ్ళాలి. బట్ ఇది చూసుకుంటే ఏంటంటే స్పర్ ఆఫ్ ద మూమెంట్, అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి తగలబెట్టేసారేమో అనే డౌట్ కూడా ఉంటుంది. కావచ్చు కూడా. అంటే మనకి ఇప్పుడు 3-4 కోణాలు ఉన్నాయమ్మా. ఒకటి వాళ్ళు సైకోగల్ కావచ్చు. నేను వీళ్ళందరినీ అంటే నేను మళ్ళీ అప్పుడప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ మాట్లాడితే వీళ్ళు సైకో అన్నాడు అనే ఇది వస్తుంది. సో ఇది జస్ట్ డిస్కషన్ సేక్ మనం ఏమేమి అవ్వచ్చు అనేది మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనం అక్కడ లేం కాబట్టి, మన ఆ ప్రాబబిలిటీ కరెక్ట్ చెప్పు, మనం లేము కాబట్టి ఇది కూడా అవ్వచ్చు అని జస్ట్ డిస్కషన్ చేస్తున్నాం. మనం ఏం కంక్లూజన్కి రావట్లేదు. ఇది ఏం జరిగింది మనం చూడలేదు, మీరు చూడలేదు, నేను చూడలేదు. ఒకటి వాళ్ళు సైకోగాలు కావచ్చు, వాళ్ళ సైడ్లో నుంచి వాళ్ళు కరెక్ట్ కావచ్చు. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నా కొడుకులు అసలు వీళ్ళంతా డబ్బులు ఉన్న వాళ్ళు వీళ్ళు నాకు ఎప్పుడు ఇదే ఉంది, నన్ను సొసైటీ ఇది చేసింది, ఆ కోపంతో వచ్చి నేను వీళ్ళని అందరినీ చంపేస్తాను అనుకోవచ్చు, ఛాన్స్ ఉంది. రెండోది వీళ్ళని బెదిరిద్దాము అని అనుకుంటే యాక్సిడెంట్గా ఇది అవ్వచ్చు. సో రెండిట్లో ఏదైనా కరెక్ట్ కావచ్చు, తెలియదు మనకి. అవునవును, కరెక్ట్. బట్ ఒకటి అడుగుతున్నానండి, ఇప్పుడు స్టోరీ భరద్వాజ గారు ఇచ్చారు, అంటే రీసెర్చ్ చేసింది, స్టోరీ ఐడియా ఇచ్చింది. మీకు బేసిక్ పాయింట్ ఏంటంటే, ఐడియాలు ఎవడన్నా ఫ్రీగా ఇస్తాడు, ఆయనకి కష్టం ఉంటుంది అంతే, ఆయన మనీ కాదు. నేను భరద్వాజ గారి గురించి అంటలేదు, ఆయన నాకు బాగా ఇష్టమైన ఆయన. నార్మల్గా చెప్తున్నాను, ఒక మనిషి ఐడియా ఇవ్వడానికి చాలా ఈజీ, దాన్ని అవలంబించే వాడికి డబ్బులు పోతాయి, ఇది పోతాయి, కష్టం ఉంటుంది, బోల్డ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆయన ఐడియా ఇచ్చారు, బాగానే ఉంది. మీరు దీనిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది హోల్ ప్రాసెస్ అయింది, దీన్ని మీరు క్యాష్ చేసుకునే మైండ్ సెట్ నాకు కనిపించట్లేదు. అంటే క్యాష్ ఇన్ చేసుకుందాం అనే ఆలోచనతో లేదు, మీరు ఏదో మంచి చెప్దాం సమాజానికి, సినిమా త్రూ నేను చెప్పగలిగినంత మంచి చెప్తానని చెప్పి చాలా మంచి ఉద్దేశంతో వస్తున్నారు. దీన్ని డబ్బు మైండ్ సెట్తో అసలు చేయట్లేదు, నాకు అర్థమైంది. బట్ థింక్ ఏంటంటే, దీని తర్వాత ఏమన్నా మార్పులు ఏమన్నా చోటు చేసుకుంటాయా మీలో? చేశాను, ఇప్పుడు ఒక మంచి ప్రయత్నం చేశాను, ఈసారి కమర్షియల్గా ఆలోచిస్తానని ఏమన్నా మార్పులు వస్తాయా? లేదు మీ మంచితనం ఇలాగే ఉండి రేపు కూడా మెసేజ్ ఇద్దామని ఆలోచనతో సినిమాలు వస్తాయా? అంటే అట్లీస్ట్ సేమ్ స్టైల్లో అయితే చేయనండి. ఓకే, అంటే అది సపోజ్ థ్రిల్లర్ తీసాను అనుకుందాం, అప్పుడు కూడా అందరూ ఒక స్టైల్లో చేస్తే మాత్రం చేయను. కానీ ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఉపయోగపడుతుంది అని అంటే నాకు ఇష్టం. కానీ ఇప్పుడు మనం ఫ్యూచర్ తెలియదు కాబట్టి కంపల్సరీ ఇలా అనేది మాత్రం ఇప్పుడు తెలియదు కదమ్మా. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేము ఫ్యూచర్ది. ఇంట్రెస్ట్ చేంజ్ చేస్తే ఒక థ్రిల్లర్ తీద్దామని అనుకున్నాను. ఈ రోజు అడిగితే అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఐడియా లేదు. రెండోది నాకు తీసే ఏ ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే మనం నెవర్ అనే అనడానికి లేదు కదమ్మా. నేను లాస్ట్ టైం 8 AM మెట్రో తీసినప్పుడే నేను తీయను అని వెళ్ళి నార్మల్గా జాబ్ చేసుకుంటున్నా, హాయిగా ప్రశాంతంగా ఉన్నా, ఏమీ బిట్టర్నెస్ కానీ ఏం లేదు. పర్వాలేదు, ఒకటి చేసాము, ఐడియా మంచిది వచ్చింది, చేసాము, వర్కౌట్ అయిందో లేదో కొంచెం వచ్చింది పేరు, పర్వాలేదు, హ్యాపీ అని మళ్ళీ చేసుకుంటున్నారు. ఎవరో కలుస్తారు అక్కడ నుంచి, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? మన కంట్రోల్లో జీరో కంట్రోల్. ఈ రోజు మాత్రం చెప్పగలుగుతా, ఈ రోజు నాకు అసలు ఏ ఐడియా లేదు, నెక్స్ట్ సినిమా తీసే అసలు ఏ మాత్రం ఇంటెన్షన్ లేదు. ఎక్స్ట్రాడినరీ ఐడియా ఏంటి, ఏం ఎగ్జైట్ చేస్తుంది, వస్తుందా లేదా, ప్రస్తుతానికైతే
ఈ రోజు చెప్పగలుగుతా అంతే. లేదు అసలు ఏం ఐడియా, ఆ ఇంటెన్షన్ కూడా లేదు చేయాలని. కానీ ఇప్పుడు నేను డిక్లేర్ ఎందుకు చేయట్లేదంటే మళ్ళీ ఏదైనా వచ్చింది అనుకో, ఏ జనర్ అయినా కావచ్చు. బట్ నా పాత హిస్టరీ ప్రకారంగా అయితే సిమిలర్ రొటీన్ అయితే చెయ్యను అని తెలుసు. ఏది ఎత్తుకున్నా అంటే ఇప్పుడు థ్రిల్లర్ చేసిన, మళ్ళీ సోషల్ డ్రామా చేసిన, సిమిలర్ అయితే ఛాలెంజ్ లేదు కదా. ఛాలెంజ్ ఇప్పుడు మీరు ఒకటి ఏదన్నా ఓడిపోయినా పర్వాలేదు, కానీ ఛాలెంజ్ ఉంటేనే కదా దాంట్లో ఒక థ్రిల్ చేయాలి. రొటీన్ ఏం యూజ్ అది. అదే ఐ మీన్ మీ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఉంటుంది కదా సార్, ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుంది సార్? అంటే ఎవరైనా వింటేజ్ డైరెక్టర్స్ కావచ్చు, మీరు బాగా ఫాలో అయిన వాళ్ళు, ఎవరి ప్రభావం అయినా ఉంటుందా సార్ దాని మీద? అంటే కొంచెం తెలియకుండా తెలిసినా కూడా మణిరత్నంది ఎట్లయినా ఉంటుందమ్మా, స్పీల్బర్గ్ది ఎట్లయినా ఉంటుంది, ఇరానియన్ సినిమా ఇప్పుడు కొంచెం నాది ఇప్పుడు మీరు స్టైల్ చూస్తారు ఏంటి స్లో ఉంది అనవచ్చు. ఇరానియన్ సినిమాతో ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే వాళ్ళు చాలా తక్కువ డబ్బులలో యాక్టర్లు, మంచి యాక్టర్లు సహజంగా చేసి కూడా ఎమోషన్ వాళ్ళు రాబట్టగలుగుతున్నారు. ఈ రోజుకి 40-50 సంవత్సరాలకి వాళ్ళది ఇంకో గ్రేట్నెస్ అంటే వాళ్ళు గవర్నమెంట్ కొన్ని సంవత్సరాలలో అప్పుడప్పుడు చేయనివి కూడా దాన్ని కూడా స్మార్ట్గా చెప్పినట్టు చేయగలరు. అంటే డబ్బులు లేవు మాకు, గవర్నమెంట్ చేయదు అని అంటే ఎంకరేజ్మెంట్ అనట్లేదు, చేయకూడదు అనే కండిషన్స్లో ఉన్నా కూడా వాళ్ళు పైకి వచ్చారు. వాళ్ళు రీసోర్సెస్ లేకుండా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు యాక్చువల్ స్టోరీ మేకర్. అంత ఇచ్చేసి చేస్తే వాళ్ళు కూడా గ్రేట్, ఏం లేనప్పుడు చేయడం వాళ్ళు ఇంకా గ్రేట్. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటిక్గా ఉంటుంది తెలియకుండానే. అంటే ఇప్పుడు కాపీ కొడదామని కాదు, కానీ వాళ్ళ సినిమాలు చూసి వీళ్ళ సినిమాలు చూసి ఆటోమేటిక్గా ఒక ప్రభావం అయితే ఉంటుంది. సో ఇదే క్యాప్షన్ ఒకసారి తీసుకుంటానండి, ఆల్ ఆర్ ఈక్వల్, సమ్ ఆర్ మోర్ ఈక్వల్. మనకి ఉన్న కంప్లైంట్ ఒకటి, కొంతమంది ఓపెన్గా చెప్తున్నారు, అంటే పెద్ద పెద్ద మేకర్స్ ఈ మాటలు మాట్లాడరు, కానీ చిన్న చిన్న మేకర్స్ చాలా గట్స్తో చెప్తారు. ఏంటంటే మలయాళం సినిమాలు చాలా స్లోగా ఉంటాయి, ఏముండ పాయింట్ చిన్న పాయింట్ అయినా చాలా స్లోగా ఉంటుంది, దాన్ని మనం వాహ్ అంటూ ఉంటారు మన తెలుగు ఆడియన్స్ కూడా ఇక్కడ రిలీజ్ అయిన. అదే సినిమా తెలుగు మేకర్ అలా తీస్తే స్లో తలపోటు సినిమా సీరియల్ రా అంటారు. ఇదేంటంటారు? ఇది కూడా అంతేనా? ఆల్ మూవీస్ ఆర్ సూపర్ బట్ మలయాళం మూవీస్ ఆర్ మోర్ సూపర్, ఏమని తీసుకోవాలంటే అంటే నాకు లక్కీగా నేను తీసిన తక్కువైనా కూడా నేను 5 ఫిల్మ్స్ తీసాను. ఆ లక్కీగా కొంచెం నాకు అక్లేమ్ అంటే సరే 5th రాలేదు, ఇంకా 4 వరకు అక్లేమ్ అంటే నేను అనుకున్న దానికన్నా ఎక్కువే వచ్చింది. నేను నా మైండ్లో ఇంతే ఉంటుంది, ఇంత వచ్చింది. సో ఐమ్ వెరీ హ్యాపీ. మిగతా వాళ్ళకి చాలా తక్కువ అనిపించవచ్చు, నాకనే అనుకున్న దానికి ఎక్కువ ఉంది కాబట్టి నేను హ్యాపీ. ఇప్పుడు నేను మల్లేసిన తర్వాత నేను వెళ్ళి మలయాళం సినిమా తీసాను అక్కడ. ఓకే, పగా అని, అది టొరాంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళింది. అది నచ్చింది, తీసాను. అది నా మలేషియాలో సౌండ్ డిజైనర్. కాకపోతే రాజు నువ్వు సినిమా తీసేసుకున్నావు, మరి మా సంగతి ఏంటి ఒకటి దిగి అంటే అది కృతజ్ఞతా భావంతో తీసింది, కానీ నాకు మళ్ళీ ప్రొడ్యూసర్ కావాలని ఇంట్రెస్ట్ కాదు. ఇంతమంది చేస్తే కదమ్మా నాకు నేను చేసింది, వీళ్ళందరికీ ఒక డైరెక్టర్ కావాలని ఉంది, అందరినీ చేసే నాకు శక్తి లేదు, ఒక్కరికైతే చేయగలుగుతా, చేయడం కరెక్ట్ అని మా కాస్టింగ్ డైరెక్టర్, సౌండ్ డిజైనర్, నా సినిమాటోగ్రాఫర్, ఎడిటింగ్ కన్సల్టెంట్, ఈ 4 తెచ్చి పెడితే ఇదంది తక్కువ బడ్జెట్ ఉంది, క్లారిటీ ఉంది, ఆ రీజన్ తోటి చేసాను అతను. సో మనం వెళ్ళి మలయాళంలో చేయాలి, అక్కడ చేసింది తీసుకురావడం కాదు. కాకపోతే అక్కడికి వెళ్ళి మళ్ళీ కొనుక్కొని వచ్చి రీమేక్ చేసి మళ్ళీ దాన్ని కూని చేసి చేయడం నాకు పర్సనల్గా నచ్చదు. అందుకని ఇప్పుడు నేను మలయాళం సినిమా చూసినా మళ్ళీ దాని డబ్బింగ్లో చూడను, మలయాళంలోనే చూస్తాను. నాకు ఎంత అర్థమైంది, మిగతా సబ్ టైటిల్స్ చదువుకొని చూస్తే అప్పుడే దాని ఇది బ్యూటీ. అది తెచ్చి మళ్ళీ రీమేక్ చేసి కూని చేసి పర్సనల్గా నాకు ఇష్టం లేదు అది. సో అక్కడ చేసినప్పుడు అరే చాలా గ్రేట్, అందరూ మొత్తం ఇండియా అంటుంది, అదే సిమిలర్ స్టైల్ మనం చేస్తే హే ఇది స్లో మూవీ, డాక్యుమెంటరీ, అది ఇది అని అదైతే ఉంది అది కొంచెం. బట్ చేంజ్ కూడా అవుతుంది ఇప్పుడు ఏంటంటే పోస్ట్ పాండమిక్ ఎక్కువ ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి మెల్లిమెల్లిగా. కాకపోతే అదే ఇప్పుడు నేనేమంటానంటే కమర్షియల్గా తెలుగు బాగుంది, పైసలు చేస్తున్నాయి, వీళ్ళకి టెక్నిక్స్ ఉన్నాయి అని ఉన్నాయి. బట్ కాంటెంట్లో కూడా మనం ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. సో హెల్దీ కాంపిటీషన్ ఏంటంటే ఫస్ట్ మలయాళం సినిమా కన్నా ఫస్ట్ తక్కువ ఉంది ప్రస్తుతం అనేది యాక్సెప్ట్ చేయాలి. సో నువ్వు యాక్సెప్టే చేయకపోతే ఇంప్రూవ్మెంట్ ఇంపాసిబుల్. సరే మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, స్టోరీస్ కొత్త ఇదేయట్లేదా ఒకటి. రెండోది దాంట్లో హీరోయిన్లు మీలాగా నాలాగా అక్కడ వీళ్ళందరిలాగా ఉన్నారు, వాళ్ళకి ఆ ధైర్యం ఎందుకుంది? సో ఈ క్యారెక్టర్స్ మనలోనే మనం అందం ఎందుకు చూడలేము? ఫస్ట్ అక్కడ మిస్టేక్ అవుతుంది. నేనేమంటాను, ఇప్పుడు ఫిలింలో హీరోయిన్ ఉంది,
ఆ హీరోకి ఆ క్యారెక్టర్కి అతనికి అందం కనిపిస్తుంది అమ్మాయి, కానీ మన వాళ్ళు మనకే అందం కనిపించకపోతే వేరే వాళ్ళు ఎందుకు రెస్పెక్ట్ చేస్తారు మా? ఆ మలయాళం ఫిలింలో ఉన్న వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆ అమ్మాయి ఏ విధంగా ఉన్నా, మామూలుగా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా, ఫస్ట్ ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ ఏముందంటే నేనేమి ఇప్పుడు అమెరికన్ లాగా ఉంటే చూడొద్దు, నార్త్ లాగా ఉంటే నేను అన్న ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే ఏంటంటే అందరికీ కాదు 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 ఇదే స్టాండర్డ్ అని చెప్పడం చాలా తప్పు అవుతుంది అది. సూపర్. సో ఒకడికి ఇది ఇష్టము అని అంటే మనం ఏం జడ్జి చేయలేము. కాకపోతే ఇదే ఇష్టం అన్నప్పుడు ప్రాబ్లం అయిపోతుందంటే ఈ చిన్న పిల్లలు ఏజ్ ఉంటారు, ఈ టీన్స్ ఉన్న అమ్మాయిలు వీళ్ళు అబ్బాయి, ఇదే బ్యూటీ స్టాండర్డ్, ఇదే స్టాండర్డ్, అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది సొసైటీకి. నీకెందుకు ఇంకొకడికి చామన్ చాయ్ ఉంటే వాడికి ఇష్టం, నువ్వు ఎవరు ఫోర్స్ చేసి కాదు ఇది అందం కాదని డిఫైన్ చేయడానికి. ఆ అమ్మాయికి అందంగా ఫీల్ అవుతుంది, అది నచ్చేది ఇంకొకటి ఉన్నాడు, మనం ఎవరు, మనకి ఏం ప్రాబ్లం? అంతే. అయినా స్టాండర్డ్ సెట్ చేయడానికి మనం ఎవరు? అంతే. సరే వరల్డ్ ఏదో చేస్తుంది, ఇన్స్టాగ్రామ్కి దానికి దీనికి, ఇది మిస్ వరల్డ్ ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్నాం, అది సరే, అది వరల్డ్ని పక్కన పెట్టండి. సరే 60-70%కి అదే స్టాండర్డ్ అనుకుందాం, 30-40%ని వదిలేయచ్చు కదా వాళ్ళ లైఫ్లు. మనం వెళ్ళి నువ్వు బాగాలేవు ఎవరం మనం అసలు. సో ఫస్ట్ చేంజ్ ఎక్కడ కావాలి? స్టోరీ. వాళ్ళు మీ స్టోరీ నా స్టోరీ వీళ్ళ స్టోరీలు చెప్తున్నారు. సో ఇక్కడ మనం మన స్టోరీస్ చెప్పాలి, కామన్ మ్యాన్ స్టోరీస్ చెప్పాలి. రెండో రీజన్ ఏంటి వాళ్ళది? మీలాగా నాలాగా మన అమ్మాయిలాగా ఉన్నారు. సో మన క్యాస్టింగ్లో నాకు ఈ అమ్మాయి ఇంతే ఉంది. ఆమె మేకప్ వేసుకుంటే బాగుంది, మేకప్ వేసుకోకపోయినా ఆమె ఆమె అందం ఉంది. ఇప్పుడు చేసిన దాంట్లో ఆ అమ్మాయి అందం అనుకుంటుంది, ఆమె అందంగా ఇంకొకరు అబ్బాయి నాకు అందంగా ఉందని చూపి. సో ఈ సెకండ్ చేంజ్ ఆఫ్ క్యాస్టింగ్ జరగకపోతే అదే మనం హౌ విల్ వి అచీవ్ ఇట్? సూపర్. ఈ రెండు పాయింట్స్ ఫస్ట్ మారితే స్టోరీ టెల్లింగ్ వాళ్ళంటే మన ఇవన్నీ చేసి, సెకండ్ మనలాగా ఉన్న వాళ్ళు చేసి స్టోరీ చేస్తే, ఇవేమి కమర్షియల్ ఎప్పుడు ఉంటుంది మా, ఉండనివ్వు కదా. బిర్యానీ ఎప్పుడు ఉంటుందని మనం ఒప్పుకున్నాము, ఉండాలి కూడా, నడుస్తుంది కదా. బట్ ఈ 20-30% వేరియేషన్ అంటే రకరకాలు వస్తాయి, ఇది వస్తుంది. ప్లస్ మన అమ్మాయిల్ని మన అబ్బాయిల్ని కొత్తగా ఉండే వాళ్ళని కూడా ఒక 20-30% లెట్ దెమ్ బీ ఇన్ దర్ నేచురల్ ఫార్మ్స్, నేచురల్ ఇవి. అంటే వాళ్ళకి మేకప్ చేసుకోవాలంటే చేసుకొనివ్వండి, నాకు లేదు నేను ఇట్లే ఉండనివ్వండి. ఎవరి అందం వాళ్ళది, వాళ్ళ అందంగా అనుకున్న తర్వాత ఇంకెవరికి ప్రాబ్లం ఏముంది? సో ఈ రెండు చేంజెస్ వస్తే మనం కొంచెం కంప్లీట్ చేయడానికి కొంచెం నెక్స్ట్ మెట్ ఎక్కుతాం. ఈ రెండు చేయగానే అయిపోం. అవును. సో కొంచెం దగ్గరకు వస్తాం. సో ఇప్పుడు నేను అటెంప్ట్ కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ రోల్లో చేసిన యాక్టర్స్ ఆ మలయాళం ఫిలిం చేసే వాళ్ళని మించాను కానీ ఆల్మోస్ట్ అక్కడ రీచ్ అయ్యారు ఈ సినిమాలో. అది నేను చేసిన గొప్ప కాదు, వాళ్ళు కూడా ఫస్ట్ టైమే కాబట్టి వాళ్ళది ఎఫెక్ట్ నో డౌట్. కానీ కొంచెం అదృష్టం కూడా ఉండాలి మా క్యాస్టింగ్ అనేది. ఎప్పుడైనా ఒక లక్ ఉండాలి. అది మనం క్యాల్కులేట్ చేసేసి అది రాదు, అది జస్ట్ లక్ అంతే. దీంట్లో నాకైతే సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఓ మలయాళం సినిమాలో యాక్టర్స్ ఎంత స్ట్రాంగ్గా చేస్తారో అంత స్ట్రాంగ్. కాకపోతే దాంట్లో నా కాంట్రిబ్యూషన్ యాక్టింగ్లో కాదు, నా కాంట్రిబ్యూషన్ ఏంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం ఒకటి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం. ఇప్పుడు నా అన్ని ఫిలిమ్స్ చూసుకుంటే ఎవ్రీ క్యారెక్టర్ సపరేట్గా కనిపిస్తారు మీకు. ఎందుకంటే నేను వీళ్ళు హీరోనా హీరోయినా అని చూడను. అంటే సరే మన ఇండస్ట్రీ భాష మాట్లాడదాం, వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుందాం, నాకు వాళ్ళు హీరో నాకు ఆ సీన్లో. సో నేను ఫస్ట్ నా బ్లాకింగ్ చూసుకున్నా, స్టేజింగ్ చూసుకున్నా, వాళ్ళతో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్లో బిహేవ్ చేసే దాంట్లో, మీరు రండి, ఓకే మీరు మీకు ఇదండి, మీకు ముందే పంపిస్తున్నాను ఇది అన్నప్పుడు యాక్టర్ ఏమనుకుంటారు అంటే, వేరే దగ్గర నువ్వు అక్కడ నిల్చో, నువ్వు సైడ్లో ఉండు, అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉన్న తర్వాత అరే వీడేంటి నాకు ఆల్మోస్ట్ హీరోలాగా ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చాడు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళు ఓకే ఇప్పుడు ఇంత ఫ్రీడమ్ ఇచ్చాడు కాబట్టి నేను వేరే ఎక్స్ప్లోర్ చేస్తా, వేరే చేస్తా. ప్లస్ ఇతను వింటున్నాడు నా మాట, రాజు ఇప్పుడు మరి ఇట్లా చేద్దామా అట్లా చేద్దామా, మిగతా చోట్ల నీకు అంతే. సి దట్ రెస్పెక్ట్ వెన్ యూ గివ్, దెన్ ద బెస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కమ్స్.
సో అందుకని ఇప్పుడు ఫిలింలో ఇప్పుడు 2 రోజులు రేపే కదండి ఫిల్మ్ ఈరోజు మీరు వస్తారు కదా ప్రెస్, ఆ రెస్పెక్ట్ ఫస్ట్ ఇవ్వాలి. ఏంటంటే హీరో హీరోయిన్ ఇవన్నిటికన్నా హీరో హీరోయిన్లకి చాలా డబ్బులు కూడా వస్తున్నాయి. పాపం వాళ్ళు డబ్బులు కూడా ఎక్కువ రావు, ఎక్కువ ఇవ్వట్లేదు మనం. రెస్పెక్ట్ అయితే ఫ్రీ కదండి. డబ్బులన్నా సరే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఎక్కువ ఇవ్వలేను. రెస్పెక్ట్ ఐ కెన్ గివ్ ఎస్ అన్ ఆర్టిస్ట్. అండ్ ఫర్ మీ దే ఆర్ ద మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఇన్ దట్ సీన్. ఆ సీన్ వరకే మీరు కట్ చేసి చూస్తే వాళ్ళే నాకు హీరో. ఇది మూడోది థింగ్ ఫర్ అప్కమింగ్ యాక్టర్స్ టు లెర్న్ హౌ వీ కెన్ ఎలివేట్ అవర్ తెలుగు ఇండస్ట్రీ టు నాట్ ఫుల్లీ కాకపోయినా కొంచెం వరకు ఫైట్ చేయడానికి. ఈ 3 చేంజెస్ ఉంటే స్లోగా కొత్త ఫిల్మ్ మేకర్స్. మీరు చాలా గట్సీ పర్సన్. అంటే ఎందుకంటున్నానంటే ఇంట్రోవర్ట్ మీరు చాలా కదా, అయినా సరే రిజర్వ్డ్. ఇంట్రోవర్ట్ అని నేను అనలేను కానీ రిజర్వ్డ్. బట్ గట్సీ పర్సన్ ఎందుకన్నానంటే మీరు సినిమాలో క్వశ్చనింగ్ చేశారు దేన్ని, లాని. అది కూడా కాదు, ఇంకొకటి ఏంటంటే మొన్న ఇప్పుడు సెన్సార్ బోర్డ్ని చేశారు. దీనికి కూడా నేను గట్సీ పర్సన్ అనట్లేదు, కానీ మీరు ఏది సేలబుల్ ప్రోడక్ట్, ఏది యూజ్ఫుల్ ప్రోడక్ట్ అనే ఆలోచనలో మీరు యూజ్ఫుల్ ప్రోడక్ట్నే పిక్ చేసుకున్నారు. ఇది సమాజానికి యూజ్ అవుద్ది అనే ప్రోడక్ట్నే పిక్ చేసుకున్నారు. ఇది సెల్ అవుతుంది ఎక్కువ అనే ప్రోడక్ట్ని పిక్ చేసుకోలేదు. నాకు అది బాగా నచ్చింది. అది నేను గట్సీ అనేది. ఎందుకంటే ఎంతో దమ్ము ఉంటే తప్ప మనం కోల్పోవడానికి కూడా సిద్ధపడి ఏదో చెప్దాం ఏదో చేద్దాం అనేది ఎవరికి రాదు అలాంటి థాట్. నాకు అది బాగా నచ్చింది. బట్ ఒక థింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ కొన్ని ప్రెషర్స్ అయితే కొన్ని ఫేస్ చేశారు. ఈ సెన్సార్ మేబీ సినిమా కంటెంట్కి సంబంధం లేదు, మేబీ ఆ ఇష్యూస్కి సంబంధం లేదు. బట్ ఆ ఇష్యూస్కి రిలేటబుల్ ఎవరైనా వచ్చి పొలిటికల్గా మిమ్మల్ని ప్రెషర్ చేసి ఉంటే ఏం చేసేవారు? అంటే బికాజ్ అంటే ఇప్పుడు నేను ఇది అనట్లేదు, చిలకలూరిపేట బస్ గురించి అనట్లేదు, బట్ మీరు కంపేర్ చేసిన 2 ఉన్నాయి. ఒకటి జూబ్లీ హిల్స్, అది ఎవరో పొలిటికల్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అడుగుతారు ఎందుకు నువ్వు వచ్చి దూరుతున్నావు అని చెప్పి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తారు కదా ఎందుకు వచ్చాడు 5 సంవత్సరాల్లో అని చెప్పి. సో వాళ్ళు మిమ్మల్ని ప్రెషర్ చేయొచ్చు. లేదంటే మీరు చుండూరు దాన్ని కూడా కొంచెం మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళు వచ్చి ప్రెషర్ చేయొచ్చు. ఇలాంటి ప్రెషర్స్ వచ్చుంటే పొలిటికల్ ప్రెషర్స్ ఏం చేసేవారు? ఒకసారి సినిమా చూడండి, మీ తప్పు తెలుసుకుంటారు, సారీ చెప్తారు అని అంటాం. సినిమా తీసిందే అది కదండి. వాళ్ళు చూసి తప్పు తెలుసుకుంటారు, వేరే అరే మనం అట్లా చేయకపోవాల్సింది, అదే రీజన్ కదండి తీసింది. ఇవేందో వాళ్ళు కూడా మారుతారు అని అంటున్నారు. ఏ ఏజ్లో కూడా మారచ్చు కదండి. ఇప్పుడు నేనన్నా ఎంత మూర్ఖత్వంగా ఉండేవాడిని నేను, ఇప్పుడు కూడా ఫుల్ ఏమి ఇవాల్వ్ కాలేదండి, ముందటి కన్నా చాలా బెటర్. దీనికి ఒక ప్రోగ్రెస్కి ఎక్కడ ముందు ఆ ఏజ్లో 13 to 21 టీన్స్ ఏజ్, ఆ మూర్ఖత్వం కాకుండా అది కరెక్ట్ అనుకోవడం. ఇంకా మళ్ళీ ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు ఆన్లైన్లో అక్కడిక్కడ చూస్తే సరే ఫ్యాన్స్ ఏమని అనుకోని, కానీ ఫ్యాన్ ఏ వాళ్ళ ఫ్యాన్స్ ఫ్యాన్ బి ఎంత కరెక్ట్ అనుకుంటారండి వాళ్ళు చేసే ఫైట్. వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత చూస్తే ఏమనుకుంటారు, ఫూలిష్గా ఎంత స్టూపిడ్ ఉండేవాడినా, రాత్రంతా నిద్రపోకుండా ఎవడో తిడుతూనే ఉన్నాను ఆన్లైన్, వాడు ఎవడో కూడా తెలియదు నాకు అని ఒకప్పుడు రియలైజ్ అవుతారు కదా. ఈవెన్ దో వీళ్ళు అభిమానించే వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఎదరికెళ్తే కొంచెం పక్కకు తప్పుకోమని తోయొచ్చు రేపు పొద్దున్న. అప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకురా నేను అసలు అప్పుడు ఏమీ మెంటల్ నాకా, కానీ ఏం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఆ ఏజ్ అట్లాంటిది అంతే కదమ్మా ఏజ్. సో సార్ మీకు ఎవరన్నా ఫేవరెట్ హీరో ఉంటారా సార్? లేదండి, అంటే ఓ పర్టికులర్ ఏజ్ తర్వాత నేను ఇప్పుడు కొంతమంది నేను కాలేజీలో తెలుసా నేను అది చేసాను ఇది చేసాను, ఇంకో నేను అనుకుంటా నీకు అంటే నీకు ఇప్పుడు కూడా నీకు ఆ జ్ఞానం రాలేదు. అప్పుడు తప్పు చేసిందే రాంగ్, అది ఇంకా గ్రేట్ అనుకోవడం ఇప్పుడు ఇంకా రాంగ్. నేను చూసుకుంటే నాకు కరెక్ట్, అరే ఇక్కడ ఈ తప్పు చేశాను నేను, ఈ తప్పు అట్లీస్ట్ ఏంటంటే దాంతో నేను ఇప్పుడు ఫుల్ ఏమన్నా మారిపోయి చాలా గొప్పవాడిని అని అంటే కాకపోవచ్చు, కానీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏం మిస్టేక్ చేసామని తెలుసుకోవడమే ఫస్ట్ స్టెప్. ఇది ఉంటే కొంచెం బెటర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇది లేకపోతే 0 ఛాన్స్ అంతే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరైనా నాకు నెగిటివ్గా చూపించారంటే దిస్ ఈస్ ద ఛాన్స్. వాళ్ళు ఇప్పుడు ఈ ఫిల్మ్ చూసి నేను ఇక్కడ తప్పు చేశాను అని చెప్పుకుంటే వాళ్ళు అప్పుడు గొప్ప వాళ్ళు అవుతారు. నన్ను క్వశ్చన్ చేయడం, ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఏమొచ్చేది ఉంది, ఇప్పుడు తిట్టినా కొట్టినా వాళ్ళకి ఏమొచ్చేది ఉంది. కానీ సపోజ్ చూస్తే అర్రే వ్యక్తిగత కక్షలకి ఆ అమాయకుల్ని చంపడం రాంగ్ కదా అని అనుకునే రియలైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. చేసిన తప్పు చేసారు అయిపోయింది, పాపం వాళ్ళు కూడా చనిపోయారు, వాళ్ళంతా అక్కడ ఇదే మరి కదండి, వాళ్ళని కొట్టుకుంటే వాళ్ళు ఇంకోడో ఏదేదో అయిపోయారు. బట్ వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ మా ఫాదర్ని ఏంటి మా వాళ్ళని ఏంటి అని అనుకున్నారు అనుకుందాం. వాళ్ళు చూస్తే నా ఫాదర్ అంటే చాలా ఇష్టం, కానీ అయినా కూడా
మా ఫాదర్ ఇది చేసిన తప్పు అని తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. చుండూరులో యూ మేడ్ ఏ వెరీ గుడ్ పాయింట్. వికీపీడియాలో ఏముంటుంది, థియేటర్లో ఈరోజు గొడవ అయింది, అమ్మాయి తాకింది, ఏదో అయింది, సరే 100% ట్రూత్ కాకపోయినా 80% కావచ్చు అనుకుందాం. జనరల్గా అట్లే జరుగుతాయి కదా, మా ఏజ్లో కూడా ఫైటింగ్ లెటర్ జరుగుతాయి, ఏదో అమ్మాయికి తగిలిందన్న, మా అమ్మాయి మేము ఏదో జరుగుతుంది. బట్ ద గుడ్ పాయింట్ దట్ యూ డిడ్ ఇస్ ఇట్ వుడ్ నాట్ హ్యావ్ స్టార్టెడ్ దెన్. దాన్ని ఇట్లా తీసుకుంటూ వెళ్తే ఈ తీగ ఎక్కడికి వెళ్ళింది, ఓ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడి నుంచో ఉంటుంది అది. ఈ గ్రూప్ వెళ్ళినప్పుడు అక్కడ మేమేంట్రా అని అనుకోండి, ఆ వీడేంటి కాల్ ఇట్లాంటి ఏమైందో మనకు పూర్తిగా తెలియదు, కానీ ఎన్నో జరిగి అది బిల్డప్ అయ్యి నాకు ఈ రోజు నేర్పిస్తాను రా అనే ప్లాన్ వేసి ఎంతో అయ్యి ఉంటుంది అది. అంటే నేను అది ఒక మళ్ళీ ఎంత డెప్త్గా ఎందుకు వెళ్ళలేదంటే మనకు టైం ఉంది 2 hours 10 minutes, ప్లస్ అది నేను దీన్ని కంపారిజన్గా వాడుకుందాం అనుకున్నా, కానీ దాని డెప్త్లో పోదాం అనుకోలేదు. బట్ ఎన్నో లక్ష కారణాలు ఉంటాయి, కానీ అప్పుడు మూర్ఖత్వం చేయడమే తప్పు. సరే అప్పుడు కొంచెం వాడికి ఒక 30 marks వచ్చిన వాడికి ఒక 5 marks గ్రేస్ మార్కులు ఇట్లా పాస్ చేస్తాం, పర్వాలేదురా. అది అమ్మాయి అది సైంటిఫిక్ ఏంటంటే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. 5 yearsకే బ్రెయిన్ 90% ఫామ్ అయిపోతుంది. కానీ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఇక్కడ ఉంటుంది, ఒక ఆర్గన్ ఉంటుంది, అది 21, 22, 23, 24, కొంతమంది 25 వరకు అవ్వదు అది. దీంతో విచక్షణ జ్ఞానం ఏమవుతుంది. మీరు చూడండి, ఒక టీనేజర్ 13, 14కి ఒక బైక్ ఇస్తే వాడు 100 మీద జమ్ అని వెళ్ళిపోయి వెళ్తారు. అదే మీరు ఇక్కడ ఆఫీస్లో ఉన్న 35 పైన 40 వాళ్ళని చూడండి, మెల్లిగా వెళ్తారు వాళ్ళు. ఏం తేడా వచ్చింది, ఒకటి హార్మోనల్, అప్పుడు హార్మోన్స్ పీక్ ఉన్నాయి, ప్లస్ ఏదైనా ఇంప్రెస్ చేయాలనో ఏదో గొడవ ఉంటుంది, నాకు బైక్ ఉంది, నాకు సరే ఏదో ఇవన్నీ పిచ్చి ఉంటాయి. ప్లస్ ఇదొకటి ఉంటుంది, ఈ రిస్క్ టేకింగ్, అరే చేస్తే కింద పడిపోతున్నాయి కాదు, ఇది ఉండదు. సో ఆ ర్యాష్నెస్ ఉంటుంది. అందరూ అనట్లేదు మా, ఎక్కువ తక్కువ ఉంటుంది, దాంట్లోనే ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకునే పిల్లోడు ఉంటాడు, కొంచెం తక్కువ ఉంటాడు, దానికి కూడా లక్ష కారణాలు ఉంటాయి. వాడి ఎక్కడ బ్యాక్గ్రౌండ్, వాడి పుట్టకి, ఇది కాంప్లెక్స్ న్యూరో సైన్స్, కాంప్లెక్స్ సబ్జెక్ట్ మా. అంటే 600 million న్యూరాన్స్ తో డిసిషన్ తీసుకున్న ఒక డెసిషన్ వస్తుంది. బట్ అది ఇంకా వేరే టాపిక్ అది. బట్ ఒకటి ఇందాక సరదాగా మెన్షన్ చేశారు కదా మీరు, నేను ఒకప్పుడు ఉండేది ఎప్పుడో అని చెప్పి, ఎవరి సైడ్ తీసుకున్నారో తెలుసుకోవాలండి. అప్పట్లో మీరు ఎవరి సైడ్ ఆ వార్లో ఉండేవారండి? ఐ మీన్ వార్ మీన్స్ మీరు ఎవరి సైడ్ ఎక్కువ ఫ్యాన్గా ఎవరికి ఉండేవారు అప్పట్లో? అంటే అది దీంతో కొంచెం క్యారెక్టర్ బయటపడవచ్చు. ఐ మీన్ ఇట్ వాస్ మోర్ పొలిటికల్. ఓకే అంటే దట్ స్టూపిడిటీ. అందుకని మన పాయింట్ వచ్చినప్పుడు ఎవరు అని అన్నప్పుడు అది నేను డైవర్ట్ ఇక్కడికి వెళ్ళాను. బట్ ద ఆన్సర్ ఈస్ వాట్ ఐ లెర్న్ట్ ఇస్ ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఉండాలి, ఇష్యూ బేస్డ్ ఎవరినైనా మెచ్చుకోవాలి, ఇన్స్టెడ్ ఆఫ్ బ్లైండ్లీ ఫాలోయింగ్ అనేది ఆ ఏజ్లో తర్వాత నేర్చుకున్న నాకు మొత్తం అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చుండూరులో వీళ్ళు దళితుని చంపింది ఇది రాంగ్ అని అన్నాం, ఇష్యూ బేస్డ్ రాంగ్ అన్నప్పుడు సపోజ్ రేపు పొద్దున ఇంకొక విలేజ్లో దళితులు ఎక్కువ ఉన్నారు అనుకుందాం, వాళ్ళు ఒక అప్పర్ క్యాస్ట్ని చంపారు అనుకుందాం, మనం ఈ ఆబ్జెక్టివ్గా ఎవరి సైడ్ తీసుకోకపోతే ఏంటంటే అది చేసింది తప్పు అంటాం. అదేవిధంగా ఒక హిందూస్ వెళ్ళి ఓ ముస్లిం అమ్మాయిని రేప్ చేశారు అనుకుందాం, మనం ఒక సైడ్ తీసుకోకపోతే ఏంటంటే ఈ అమ్మాయి చేసిన తప్పు అంటాం, మన హిందూకి సపోర్ట్ ఉన్నా సపోర్ట్ లేకపోయినా. అదే ముస్లిమ్స్ వచ్చి చేశారు అనుకుందాం సో ఈ ఫ్రీడమ్ వస్తుంది. మీరు ఎప్పుడైతే బ్లైండ్గా ఒక సైడ్ వెళ్ళకుంటే ఈ ఫ్రీడమ్ అనేది రాదు. లేకపోతే మీరేమవుతారంటే ఇదే కరెక్ట్, మీరు చేయలేదా, వాళ్ళు చేయలేదా, ఇంకా ఈ ఆర్గ్యుమెంట్ తప్ప మీకు దీని నుంచి పైకి ఇవాల్వ్ అయ్యే శక్తి ఉండదు. మీరు కాదు ఇప్పుడు అది ఎట్లుంటుందంటే వాదన, ఇప్పుడు ఒక రాంగ్ రూట్ తీసుకొని వాడు పట్టుకున్నాడు, కానీ ఏంటి రాంగ్ రూట్లో వస్తున్నట్టే, మరి వాడు వెళ్ళలేదా దానికన్నా ముందు, ఇట్లా ఉంటుంది. అదే మీరు ఏ కండిషన్లో అయినా ఏది కరెక్ట్ అనేది మీరు ఆలోచించగలిగితే వాడిది తప్పు వీడిది తప్పు అని మీరు చెప్పగల ఏది ఉంటుంది. లేకపోతే మీరు ఏదో జస్టిఫై చేస్తారు, అప్పుడు వాళ్ళు చేయలేదా, ఇప్పుడు వీళ్ళు చేయలేదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ముస్లింలు అక్కడ చేయలేదా, ఇట్లా ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఇప్పుడు ముస్లిం వాళ్ళు మరి అక్కడ చేయలేదా, అట్లా ఒక సైడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే అనవసరంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఏదో డిఫెండ్ చేసుకుంటారు. చేసిన తప్పు అయినప్పుడు మళ్ళీ ఇంకొక తప్పులు ఏదో నువ్వు అప్పుడు సంజయ్ చెప్పుకోవడం కరెక్ట్ కాదు. సో వీళ్ళు బాగుపడరు కాదు, వీళ్ళు ఇవాల్వ్ కాలేరు. మేబీ వాళ్ళ థాట్ మారదు అంత దాంట్లోనే. దానికి కొంచెం దెబ్బలు తినాలి, నాలాగా అరే మనం అక్కడ ఎంత తప్పు అని మెల్లిమెల్లిగా అవుతుంది. ఒక రోజులో మారే ఇవి కాదు. అంటే ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు క్వశ్చన్ చేశారు, మీరు కొంచెం నలుగుతారు,
ఈవెన్ అంటే ఛాన్స్ ఉంటాయి. లేదు మీరు కొంతమందికి అమ్మ సూపర్ మంచి పాయింట్ చెప్పారని కూడా కొంతమంది అంటారు. బట్ నలిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్ చేసినప్పుడు. మీరు రీసెంట్గా పహల్గామ్ ఇన్సిడెంట్ మాట్లాడుకుంటే ముగ్గురు ఖాన్స్ గురించి చాలామంది ట్రోల్ చేశారు నెటిజన్లు. ఎందుకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఆపరేషన్ సింధూర్ గురించి ఒక్కరు కూడా ఎందుకు పోస్ట్ చేయలేదని చెప్పి. అయితే ఏమైందంటే సల్మాన్ ఖాన్ రియాక్ట్ అయ్యాడు తర్వాత. ఎప్పుడు సీజ్ ఫైర్ చెప్పిన వెంటనే సల్మాన్ ఖాన్ ఒక ట్వీట్ వేశాడు, వెంటనే స్టార్ట్ చేశారు దాడి చేయడం, వెంటనే డిలీట్ చేస్తాడు. అంటే థ్యాంక్ గాడ్ అని చెప్పాడు. ఓహో నువ్వు పాకిస్తాన్ మీద ప్రేమ ఎక్కువైపోయి పాకిస్తాన్లో ఇప్పుడు సేవ్ అవుతున్నారు, సీజ్ ఫైర్ ఆపేయడం వల్ల, మనం ఆపరేషన్ సింధూర్ ఆపేయడం వల్ల నీ పాకిస్తానీయులు బ్రతుకుతున్నారు కాబట్టి నువ్వు హ్యాపీ ఫీల్ అవుతున్నావా అని చెప్పి టార్గెట్ చేస్తారు. ఇక్కడ మిగిలిన 2 ఖాన్లు ఉన్నారు. మన కింగ్ ఆఫ్ రొమాన్స్ షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు, నేను చాలా ఫ్యాన్ని. ఇంకొకరు ఆమీర్ ఖాన్ గారు ఉన్నారు, మంచి మంచి సినిమా. వాళ్ళిద్దరూ సేఫ్ అయిపోయారు. ఇప్పుడు ఈయన ముందుకు వచ్చి టార్గెట్ అయిపోయాడు. సో ఇదేంటంటే థింగ్ ఏంటంటే పాపం మాట్లాడి పాపం ఏదో థ్యాంక్స్ చెప్పుకున్నాడు. అంటే అతని ఉద్దేశం ఏమై ఉండొచ్చు, ఇద్దరం చావలేదు కదా, ఇండియన్స్ చావరు, పాకిస్తాన్ పోనీ ఇండియన్స్ చావరు అనే ఉద్దేశంతోనే పెట్టుండొచ్చు అంతేగా, సీజ్ ఫైర్ థ్యాంక్ గాడ్ అని. బట్ దాన్ని ఎలా పట్టుకున్నారు మన వాళ్ళు? ఇదే ప్రాబ్లం. ఒక వ్యక్తి ముందుకు వస్తే అలా టార్గెట్ అవుతుంది. ఆన్లైన్ ఎంత టాక్సిక్ అయిపోయిందండి. నేను అందుకని నాకు ఆన్లైన్ అకౌంట్స్ కానీ ఏవి లేవు. నేను సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్లో లేను. బికాస్ ఇట్స్ సచ్ ఎ టాక్సిక్ థింగ్. మీరు మంచి ఇంటెన్షన్తో చెప్పినా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సింపుల్. ఇప్పుడు నాకే దీనికి చూసిన వాళ్ళు కొంతమంది కామెంట్స్ ఏం పెడతారంటే, నువ్వు చుండూరు తీసుకున్నావు, చిలకలూరు పెట్టింది మెయిన్ స్టోరీ, బట్ చుండూరు చెప్పావు, మళ్ళీ సెకండ్ హాఫ్లో జూబ్లీస్ అని చెప్పావు, నువ్వు కారం చెడు ఎందుకు తీసుకోలేదు, భయపడి వీళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు కదా అందుకనే అంట. ఎంతమందికి ఎక్స్ప్లెయిన్ చేస్తామా? నేను సరే ఇప్పుడు ఒక ఛాన్స్ దొరికితే నేనేం చెప్తానంటే, కాదమ్మా ఇది కేసు, ఫస్ట్ హాఫ్లో దీనికన్నా దారుణం వాళ్ళకి వెళ్ళిపోయారు అనడానికి ఒకటి తీసుకున్నాం. సెకండ్ హాఫ్లో ఇంకా 2 సంవత్సరాల ముందే జరిగింది కాబట్టి సెకండ్ హాఫ్లో ఇది చెప్పేటప్పుడు అరే వీళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు, ఇంకో 4 సంవత్సరాలు వీళ్ళు లోపల ఉన్నారు, ఇట్లా కుదిరింది కాబట్టి పెట్టాను. ఇప్పుడు 80s కూడా పెట్టిన అదే ఆన్సర్. సి ఒక ఎగ్జాంపుల్, ఒకరికి ఎక్కువ శిక్ష పడింది, ఒకరు తక్కువ శిక్ష పడింది అనడానికి ఒకటి ఫస్ట్ హాఫ్లో వాడుకున్నా, ఒకటి సెకండ్ హాఫ్. నేను సెకండ్ హాఫ్లో 10 వాడుకున్నా అంతే, ఫస్ట్ హాఫ్లో 10 వాడుకున్నా అంతే. ఇది నేను ఎవరిది భయపడి ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారంట నేను భయపడేవాడిని అయితే ఇది ఎందుకు పెడతాను? బట్ ఆన్లైన్ మీరు ఎవరిని కన్విన్స్ చేస్తారండి? ఇప్పుడు కామెంట్స్ వస్తూ ఉంటాయి నాకు, నువ్వు వాళ్ళది భయపడి పెట్టావు కదా. నాకు అసలు వాళ్ళు ఎవరేమో తెలుసు. డిస్ట్రిబ్యూషన్ అయ్యే వరకు ఎవరు డిస్ట్రిబ్యూషన్ ఇస్తే వాళ్ళకి చేస్తాం మనం. సినిమా చేసేప్పుడు వాళ్ళతో ఇక్కడ కలిసి ఉన్నాను, వాళ్ళు ఎవరు అసలు నేను వాళ్ళతో ఎందుకు భయపడతాను? కరెక్ట్. కానీ ఆన్లైన్ ఎట్లా ఉంటుందమ్మా, ఏదైనా ఆలోచించుకోవచ్చు కదా. అవును సార్. నువ్వు అదే ఎందుకు పెట్టావు, ఇదే నేను ఎన్నని పెట్టాలరా నాయన. ఇప్పుడు ఇది స్వీట్ ఇది హాట్ అని ఒకటి చెప్పాను, సరే ఇంకా ప్రజలకి అర్థం కాలేదేమో, సెకండ్ హాఫ్లో మళ్ళీ స్వీట్ హాట్ అని ఒకసారి చెప్పాను. నేను 10 సార్లు చెప్పినా ఇక్కడ అన్ని 10 ఎగ్జాంపుల్స్ సెకండ్ హాఫ్లో పెట్టినా అంతే, ఫస్ట్ హాఫ్లో 10 ఎగ్జాంపుల్స్ పెట్టినా అంతే. అదెందుకు లేదు? ఇది ఇంకే ఒకటే ఎందుకు వాడేవు, 10 ఎందుకు వాడలేదు అంటే ఒకటి చెప్పేసాం, కంపారిజన్ అయిపోయింది అన్నా కూడా ఇట్స్ అ వెరీ టాక్సిక్ ప్లేస్. అండ్ నాకు సూట్ అయ్యేది కాదు, అందుకని నేను ఎప్పుడు ఆ జోలికి వెళ్ళలేదు ఆన్లైన్. ఇప్పుడు సినిమాకి ఏదో హ్యాండిల్స్ పెడతారు, సరే ఇప్పుడు మనకు అవసరం కాబట్టి అన్న ఇవన్నీ అన్న బెనిఫిట్ ఉందా అయినా తెలుస్తున్నాయా అని వాడుకోవడం తప్ప ఈ ఒక్క వారం 10 రోజులు ఏంటంటే అసలు సోషల్ మీడియా. కానీ ఇప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీ ఏజ్ పిల్లలు వాళ్ళు వీళ్ళు చూస్తే, మా ఏజ్లో ఇవన్నీ లేకపోయినా మేము తిక్కతో పిచ్చి పిచ్చి ఫైటింగ్లో ఏంటో ఇది కరెక్ట్ నేనే అదే కరెక్ట్ నాదే ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ ఇప్పుడు నా ఏజ్లో ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ తప్పులు చేసి ఆ తప్పులు అని తెలుసుకున్నావా ఇంత లేటు. ఈ పిల్లలు కొంచెం అదే తెలుసుకుంటే మంచి ఎంజాయ్ చేసుకోవచ్చు కదా లైఫ్. ఎన్ని ఉంటాయి, బుక్స్ చదువుకోవచ్చు, ఆటలు ఆడుకోవచ్చు, రొమాన్స్ చేసుకోవచ్చు, లవ్ చేసుకోవచ్చు, ఇన్ని మంచి మంచి సినిమాలు చూసుకోవచ్చు, ఎన్ని ఉన్నాయి. ఎందుకు ఈ టాక్సిక్ గొడవలు కామెంట్స్ అది అనిపిస్తుంది. మనం ఇది మార్చే ఇది కాదు, అది మారితే బాగుంటుంది అనుకుని అది ఇప్పుడు మారే దాంట్లో లేదా టాక్సిక్ ఇది. ఆన్లైన్ ఇస్ ఏ హారిబుల్ ప్లేస్. సో బిఫోర్ ఎండింగ్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఇన్ని క్వశ్చనింగ్స్ చేశారు కదా మీరు, అంటే ఇప్పుడు సెన్సార్ బోర్డుని కూడా క్వశ్చన్ చేశారు, మంచి వ్యాలిడ్ క్వశ్చన్స్. క్వశ్చనింగ్ అంటే ఐ మీన్ రైజ్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా వ్యాలిడ్. సో ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు ఐ మీన్ ఈ పోస్ట్ ప్రొడక్షన్లో బాగా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, ఇంతవరకు స్టేజ్ మీద ఉన్నారు, స్టేజ్ కింద దిగి మొత్తం చూసుకోవాల్సిన బాధ్యతలన్నీ ఈ సినిమాతో మీకు పడినాయి కాబట్టి,
సో ఇండస్ట్రీలో రైజ్ చేయాల్సిన ఒక 3 క్వశ్చన్స్ ఏమన్నా చెప్పండి, ఇవి చేంజెస్ వస్తే బాగుంటుంది అని మీకు అనిపించింది. అదే నేను క్వశ్చన్లో కూడా అక్కడ దిల్ రాజు గారిని నేను డిస్రెస్పెక్ట్ చేసినట్టు అడగట్లేదండి. ఇప్పుడు కూడా ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి అడిగేది ఏంటంటే, ఇప్పుడు నాకు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, రైట్? నేను మెసేజ్ యాక్చువల్గా సరే మీరు అప్పుడు దిల్ రాజు గారు ఒకటి అనౌన్స్ చేశారు ఏంటంటే, ఎవరైనా చిన్న ఫిల్మ్స్ వాళ్ళు వచ్చేదంటే మా బ్యానర్ మీద మీరు ప్రొడక్షన్ చేసుకుని మీరు వాళ్ళే పెట్టుకుంటారు కానీ మేము గైడ్ చేస్తామని. అది నాకు ఈ సినిమా కొంచెం అవసరం వచ్చిందని నేను పెట్టాను మెసేజ్. సరే మూవీకి మీరు ఏమైనా ప్రొడ్యూసర్గా ఏమైనా అంటే డబ్బులకి కాదు, వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బ్యానర్ వాడుకుందాం అని మెసేజ్ పెట్టాను. అది కరెక్ట్ నెంబర్ నాకు తెలియదు, ఆ నెంబర్ వచ్చినా నేనని తెలియకపోవచ్చు, అన్నోన్ నెంబర్ అని డిలీట్ చేసుకుంటారు, స్పామ్ అనుకోవచ్చు. బట్ ఆ ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి దానిలో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఏంటంటే, ముందు ఒక స్టేట్మెంట్లో ఏమన్నారంటే ఈ ప్రొడ్యూసర్లు అందరూ వస్తారు, పైరసీ ఉండొద్దు అది అని అంటారు, వాడి పని అయిపోతుంది, మళ్ళీ సంవత్సరం వాటి తీయడు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇంకొకడు వస్తాడు, కాదండి పైరసీ ఉండొద్దు అది ఇది అన్నాడు, వీడు వెళ్ళిపోతారు, అట్లా ఇట్లా కుదురుతుంది, అందరికి అవసరం ఉన్న అది కరెక్ట్ పాయింట్. కాకపోతే నేనేమంటానంటే దీస్ ఆర్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ తెలుసు. వాళ్ళకైతే ఇప్పుడు నాలాంటోడు కన్నా చాలా ఎఫెక్ట్ అవుతుంది. పాపం వాళ్ళకి 50 కోట్లు 100 కోట్లు ప్రింట్ వస్తే వెళ్ళిపోతుంది. గేమ్ చేంజర్ విషయంలో కూడా జరిగింది. సో దిల్ రాజు గారు లాంటి వాళ్ళకి ప్రాబ్లం తెలుసు, కానీ ఇప్పుడు ఏంటంటే పవర్ కూడా ఉంది. ఈస్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. హీ క్యాన్ టాక్ టు క్యాబినెట్ మినిస్టర్స్, హీ కెన్ టాక్ టు సినిమాటోగ్రఫీ మినిస్టర్, హీ కెన్ టాక్ టు చీఫ్ మినిస్టర్ ఆల్సో. సో ఈ పైరసీ రిలేటెడ్కి ఏదో ఒక సొల్యూషన్ తీసుకొని వస్తే అప్పుడు ఒక 10-20 years నిలిచిపోతారు. అరే ఈ పొజిషన్ ఆ పొజిషన్లన్నీ కూడా ఇవెవ్వరు ప్లీజ్ మీరు బతిమలాడి ఉండాల్సిందే అని కాదు, ఇవి రెస్పాన్సిబిలిటీతో వచ్చేవి. సో ఏదో ఒక మార్పు తీసుకొని రావాలి. నెక్స్ట్ ఓటీటీకి కూడా ఒక కొంచెం టైం ఇవ్వాలి. ఇమ్మీడియట్గా ఇస్తా అంటే ఎవరు చూస్తారు మా థియేటర్లో? కానీ అందరు కలిసి చేస్తేనే కదా. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే కాంటెంట్ మంచిగా ఉన్నప్పుడు, ఓకే, మంచిగా లేకపోయినా ప్రతి ఒక్కరు అంటారు దిల్ రాజు గారు వచ్చి నాకు నా పోస్టర్ రిలీజ్ చేస్తే బాగుంది. చిన్న ఫిల్మ్ మేకర్స్ అందరూ అనుకుంటారు, టైం ఉంటుందా అండి వాళ్ళకి? ప్రతి ఒక్క చిన్న ఫిల్మ్ మేకర్ నాకు అసలు ప్రభాస్ వచ్చి చేస్తుంటే నా ఫిల్మ్ ఫుల్ పబ్లిసిటీ అయ్యేది. ఎందుకు చేయాలి ప్రభాస్? ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్, వాళ్ళకి టైం ఉంటుందమ్మా, వాళ్ళ షూటింగ్కే టైం ఉండదు, వాళ్ళ ఫ్యామిలీని కలవడానికే టైం ఉండదు. నువ్వు ఎవరు అని నువ్వు అడిగితే ఇవ్వాలి? ఎంతమంది కానీ ఇవ్వగలుగుతాడు? కాకపోతే ఏంటంటే కొన్ని ఫిలిమ్స్ చిన్నవైనా ఉన్నప్పుడు బాగున్నప్పుడు మలయాళంలో తమిళ్లో వాళ్ళకి సంబంధం లేకుండా వచ్చి ఎంకరేజ్ చేస్తారు. మన ఇండస్ట్రీలో లేదు. కనెక్షన్స్ ఉంటే చేస్తారు. మళ్ళీ నాకు నువ్వు తెలుసు, నువ్వు ముందు హీరో ముందు డైరెక్టర్ అది కాబట్టి చేస్తాను. మలయాళంలో అట్లా ఉండదు, తమిళ్లో అట్లా ఉండదు. వాళ్ళకి సంబంధం లేదు ఆ తీసిన వ్యక్తి. బాగుంది అంటే వాళ్ళు వచ్చి కెమెరాకి వచ్చి చెప్తారు. అది తెలుగులో లేదు. నా సినిమాకి అనట్లేదు, నా సినిమాకి ఎవరు అనలేదు, రేపు అనరు, నాది అయిపోయింది. నేనేమంటున్నాను, నాకు నెక్స్ట్ 2 వరకు నాకు సంబంధమే లేదు కదా. బట్ నెక్స్ట్ 1 month ఇంకొక చిన్న ఫిల్మ్ మేకర్ వస్తాడు. బాగాలేకపోతే వదిలేయండి, కొంచెం బాగున్న ఎంకరేజ్ చేస్తే ఏంటంటే చిన్న సినిమాలు ఉంటేనే పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు ఉంటేనే టెక్నీషియన్స్. వీళ్ళు 40 అండి, అవి 400. అవి ఉంటేనే కొత్త టాలెంట్ వస్తారు. ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ తీసుకోగలుగుతా అసిస్టెంట్ డైరెక్టర్ని, 100 కోట్ల సినిమా ఎక్స్పెరిమెంట్ చేయలేరు కదా. ఎక్స్పెరిమెంట్ అన్నీ జరిగేవి ఇక్కడే, టాలెంట్ని బెటర్ చేసుకునేది ఇక్కడే. సినిమా హాల్లో నడిచే సినిమాలు ఇవే. అంటే ఆడియన్స్ రావట్లేదు, బట్ ఏదో ఒకటి నడుస్తుంటాయి. ఇప్పుడు చూడండి మీరు ఏదైనా 4-5 ఏదో చిన్న చిన్నవేనా, ఇప్పుడు నాదేనా ఇప్పుడు నడుస్తుంది ఎవ్రీ వీకెండ్. కానీ ఇవి కొంతమంది కాంటెంట్ క్రియేట్ చేసి కొన్నిటికైనా వీళ్ళు ఎంకరేజ్ చేస్తే ఏమంటారు, ప్రజలు వస్తారు, మళ్ళీ థియేటర్స్ ఉంటాయి. ఇవి ఉన్నందుకు ఇవన్నీ ఎకోసిస్టమ్ అని నడుస్తాయి, మళ్ళీ పెద్ద సినిమాలు సర్వైవ్ అవుతాయి. ఇండైరెక్ట్గా వాళ్ళ కోసమైనా చిన్నవి ఎంకరేజ్ చేయడం వాళ్ళ కోసం. తమిళ్ మలయాళంలో సెల్ఫ్లెస్గా చేస్తారు వాళ్ళు. రజనీకాంత్ ఉన్నట్టు ఏదైనా సినిమా నచ్చింది అని రాగానే వాళ్ళు చూసి వాళ్ళని పిలిచి చేయడం, అది మన ఇండస్ట్రీలో కొంచెం తక్కువ. ఎవరు చేయట్లేదు అంటే కొంచెం చిరంజీవి గారి పేరు వింటున్నానండి కొంచెం. అవును, కొంచెం చిన్న చిన్న వాళ్ళని కూడా పిలిచి పిలిచి ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుంది అన్నాం. కరెక్ట్. అట్లా మిగతా వాళ్ళందరూ కూడా సంబంధం లేకుండా, కానీ 24/7 ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే టైమే ఉండదు వాళ్ళకి. షూట్స్ ఎంత కష్టంగా ఉంటే బయట వాళ్ళకి తెలియదు అండి. పెద్ద ఫిల్మ్ స్టార్స్వి వాళ్ళ క్యారవాన్లు ఉన్నా కూడా ఇట్స్ హెక్టిక్ స్కెడ్యూల్. అక్కడ ఇక్కడ వాళ్ళకి అసలు ఫ్యామిలీకే ఇవ్వడం ఎందుకు ఇవ్వాలి వేరే వాళ్ళకి? కొన్ని చేయడానికి ఏంటంటే ఇండస్ట్రీ సర్వైవ్ కావడానికి 3 points
చెయ్యాలి. సో దట్ నాది అయిపోయింది ఇంకొంతమందికి బెనిఫిట్ అంటే బెటర్ ఫిల్మ్స్ వస్తే కొంతమంది మళ్ళీ థియేటర్స్లో మళ్ళీ కొంచెం వస్తారు. లేకపోతే స్లోగా ఇప్పుడు చిన్నవి చెప్పిపోతాయి. చిన్నవి పోయిన తర్వాత పెద్ద ఇప్పుడు డైనోసార్స్ ఒకటే రోజు చచ్చిపోలేదు. ఫస్ట్ ప్లాంట్స్ చచ్చిపోయినాయి, ప్లాంట్స్ మీద ఉన్న ఇంకా చిన్న చిన్న యానిమల్స్ చచ్చిపోయినాయి, ఈ యానిమల్స్ ని తినే అవి చచ్చి సో ఈవెన్చువల్లీ ఎవ్రీ వన్ విల్ డై. ఆర్ చిన్న ప్లాంట్స్ ని పెంచుకోవాలి, ఇవి చేసుకుంటే అందరి కోసం ఒక ఈకో సిస్టమ్ వర్కౌట్ అవుతుంది. సో సెల్ఫ్లెస్గా కొంతమంది అన్నీ పాసిబుల్ కాదు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నెలకు ఒకటో రెండో చేస్తే ఇంకా మనకి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇంకా బెటర్ వస్తుంది. ప్లస్ ఇండస్ట్రీలో ఒక రైటర్స్ కూడా రైటర్ ఇప్పుడు కాదు అంటే నేను ఇమ్మీడియట్ డైరెక్టర్ అనేది కూడా కాదు, అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయడం బెటర్, నేర్చుకోవడం బెటర్. తర్వాత వాళ్ళు ఆ క్వాలిటీస్ ఉంటే చేయాలి డైరెక్టర్గా, లేకపోతే రైటర్గా ఉండడం బెటర్. అంతేగాని చేస్తా అంటే క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ తగ్గుతుంది. నాకేమో కాంపిటీషన్ వీళ్ళు వచ్చేస్తా అనట్లేదు మా, దానికి ఒక స్కిల్ సెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడ్యూసర్గా పనికి రాను, నాకు ప్రొడ్యూసర్ ఒక స్కిల్ సెట్ కూడా లేదు. ఇక తప్పక చేస్తున్నా కానీ నేను చేయగలుగుతా అని చేయట్లేదు. సో నాకు ఛాన్స్ ఉంటే నేను చెయ్యొద్దు జస్ట్ బికాస్ ఐఎమ్ నాట్ ఏ గుడ్ ప్రొడ్యూసర్కి అది వేరే స్కిల్ సెట్ అది. అలానే రైటర్స్ డైరెక్టర్స్ కూడా చూసుకోవాలి. రైటర్ ఉండి డైరెక్టర్ స్కిల్ సెట్ ఉంటే చెయ్యాలి, లేకపోతే చెయ్యొద్దు. ప్రతి ఒక్కరు చేసేస్తా అంటే నువ్వు తెలుసుకొని కొంచెం పని చేసి ఏడీగా పని చేసి అవన్నీ తెలుసుకొని నాకు ఉంది అన్నప్పుడు చేయడం బెటర్, రాదర్ దెన్ నాకు ఉంది ఏమో అని అనుకొని దిగే కన్నా. ఎందుకంటే ప్రొడ్యూసర్లు నష్టపోతారు, మళ్ళీ క్వాలిటీ తగ్గుతుంది, బాగాలేదని మళ్ళీ ప్రజలు రారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మంచి ప్రోడక్ట్ రావాలంటే కొంచెం మీరు అన్నట్టు ఎవెన్చువల్లీ ఒక్క దాని మీద ఒకటి ఉంటుంది కాబట్టి ఆధారపడి ఆడియన్స్కి నమ్మకం పోద్ది. ఇలాంటి సినిమాలు వస్తుంటే ఆడియన్స్కి సినిమాల మీద నమ్మకం పోద్ది, ప్రొడ్యూసర్స్ నష్టపోతూ ఉంటారు, దానివల్ల టెక్నీషియన్ కొత్త సినిమాలకి వాళ్ళు ధైర్యం చేసి పెట్టరు, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. సో ఫైనల్ క్వశ్చన్ అండి, సో సెన్సార్ బోర్డు గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే చాలామంది దీని గురించి షేర్ చేసుకున్నారు. సెన్సార్ బోర్డులో ప్రజెంట్ ఉన్న సభ్యులు కొంతమంది అంటే వాళ్ళ డెసిగ్నేషన్స్ ఏంటి, వాళ్ళని దేని మీద తీసుకుంటారు అనేది తెలియదు. మీ దృష్టిలో సెన్సార్ బోర్డులో ఖచ్చితంగా వీళ్ళు ఉంటే బాగుంటుంది అని ఏమన్నా మైండ్లో ఉందా? అంటే ఒక ఫిల్మ్ మేకర్ ఉంటే బాగుంటుంది, ఒక ప్రొడ్యూసర్ ఉంటే బాగుంటుంది, లేదంటే ఒక క్రిటిక్ ఉంటే బాగుంటుంది, ఇలాగ ఏదైనా ఉంటుంది కదా? ఇది చాలా మంచి క్వశ్చన్ పాయింట్ ఇది. ఎందుకంటే ఒక ఫిల్మ్ మేకర్గా ఉన్నప్పుడు అన్ని యాంగిల్స్లో కూడా ఆలోచిస్తారు. సో అట్లీస్ట్ రిప్రజెంటేషన్ అయితే ఉండాలి, మిగతాలకి అది తెలియకపోవచ్చు. ఒకటి ఈ డిఫరెంట్ సెక్షన్స్ దాన్ని బ్రాడన్ అయితే చేయాలమ్మా, అది కరెక్ట్, ఇది మంచి పాయింట్ ఇది. ఎందుకంటే అవుట్ సైడ్ నుంచి చూసినప్పుడు ఇది ఉండాలా లేదా అనేది డెసిషన్ ఉండకపోతే తెలియవచ్చు. ప్లస్ అన్నీ రూల్తో కుదరదు మా, రూల్తో ఉన్నప్పుడు ఏమవుతాయి ఈ డబుల్ మీనింగ్ లేని వస్తాయి దాన్ని డీవియేట్ కావడానికి. అది కాదు కదా అక్కడ, ఎప్పుడైనా దాని అర్థం ఏంటి అనేది వాళ్ళకు గైడ్ లైన్ అంటే జస్ట్ లెటర్ ఇది తీసేయండి అది కాదు, దాన్ని ఇంటెన్షన్ ఏంటని చూడాలి ఎప్పుడైనా. ఈవెన్ ఇలా కొంతమంది దొరికేస్తున్నారు, అంటే ఎలా అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెడుతున్నారు పచ్చి బూతులు. మీకు ఎప్పుడో అల్లరి నరేష్ గారి ఒక సినిమా ఉంది తెలుసు, మీకు చూసే ఉంటారు, 0.25 స్పీడ్ లో పెడుతుంటే నాకు సినిమా పేరు గుర్తులేదు, చలపతిరావు గారు అన్ని బూతులే ఉంటాయి అందులో. మీరు సెన్సార్ బోర్డు మరి ఎలా అయింది, అప్రూవ్ అయింది ఎవరికి తెలియదు. అండ్ రీసెంట్ గా శ్రీ విష్ణు గారి సినిమాల్లో కూడా ఐ మీన్ ఇలాగనమాట ఫాస్ట్ ఫార్వర్డ్ లో బూతులు మాట్లాడేస్తా ఉన్నారు, సెన్సార్ బోర్డుకి దొరకట్లేదు. బట్ అది ఫన్నీ యాంగిల్ వచ్చేస్తున్నాయి, బయటకు వచ్చిన తర్వాత అయ్యో సెన్సార్ బోర్డు ఎలా మోసపోయారు అనే ఫీలింగ్ కూడా బయటకు వస్తుంది. సో అంటే ఇప్పుడు ఆలోచిస్తే రూల్ గా ఉంటే అన్ని తప్పులే, బట్ ఎమోషన్ ఆలోచించుకున్నాడు ఫిల్మ్ మేకర్ అయినాడు, ఓకే ఎమోషన్ కి ఇది ఉండాలి, ఓకే ఇది పాపం ఈ ఉద్దేశంతో పెట్టాడు, లేకపోతే కన్వే అవ్వదు, డిపెండ్స్ ఈ మెసేజ్ కన్వే అవ్వదు, ఈ టాపిక్ కన్వే అవ్వదు. ఇప్పుడు రెండు ఉంటాయి. ఇప్పుడు నిజంగానే మీరు ఇప్పుడు వెళ్ళేసి ఒక పర్టికులర్ ప్లేస్లో వెళ్ళేసి ఇక్కడ ఇట్లా మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు అథెంటిసిటీకి మళ్ళీ ఇవన్నీ ఏంటంటే సెల్ఫ్ సెన్సర్షిప్ ఉండాలి మా, దానికి అవసరము ఎంత పెట్టడము, ఇప్పుడు సెన్సేషనలైజేషన్కి పెడతా అనడంకి తేడా ఉంది. సో వాళ్ళు ఫిల్మ్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే దీనికి ఇక్కడ అవసరమా, కంప్లీట్ లేబర్ ఉన్నాడు ఏం మాట్లాడతాడు అని అంటే ఏంటండి అది మరి పెట్టలేరు అక్కడ, అది ఇట్ హ్యాస్ టు బి లైక్ కొంచెం న్యాచురల్. కాకపోతే లిమిట్స్ దాటక్కర్లేదు, కొంచెము అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇవ్వాలి. అవును అవును, యా సూపర్ సార్. సో చాలా ఐ మీన్ చాలా డీప్గా మాట్లాడారు, ప్రతి మీకున్న నాలెడ్జ్కి ఐ థింక్ మీరు ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్కి నేను మాట ఇవ్వనంటున్నారు కానీ నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా త్వరగానే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఐ మీన్ ఆ పాయింట్లు మీకు దొరకాలి త్వరగా, మీకే లోపల నుంచి ఆ ఇన్బిల్ట్ ఫైర్ బిల్డ్ అయ్యి మీరే త్వరగా సినిమా చేసేయాలి, సినిమా రిలీజ్ చేయాలనే తపనతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్ ఫర్ ద మూవీ ఆఫ్ 23. చాలా థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్ మా. That's all for now. This is Darshan signing off. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు.
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.